సుపరిచితుడే అన్ని విధాలుగా ఇన్స్టాలా. ప్రదీప్ ఎట్లొచ్చిండు, ప్రదీప్ రైడర్ ఎట్లా అయిండు. నేనంతే, కొంచెం పరిచయం అయితే ఎవరికైనా నచ్చేస్తాను. ఇప్పుడు ప్రదీప్ రైడర్ ని రైడర్ అని పిలవాలా లేదంటే రౌడ్ షీటర్ అనాలా? ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు నీకు? 2 మెంబర్స్ అన్న. ఏం చదువుతున్నారు చెల్లెలు? 10th అయిపోయింది. ఒక చెల్లెలు. ఇంక ఇంట్లోనే పెట్టేసినాం. అంటే జమానా బాలే కదన్న. జమానాలో ప్రదీపే బాగాలేడు, జమానా పక్కన పెట్టు. ప్రదీప్ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ చెల్లెనోడు మస్తున్నావు అని అంటే నీకేమనిపిస్తుంది? మస్తు ఇస్తుంటే మద చేయాల్సి వస్తుంది నా చేతులతో. మరి ప్రదీప్ ఏం చేయాలి? ఆ క్వశ్చన్ ఎందుకు వేసినా, మీ చెల్లెని ఎవరన్నా వెళ్తే చూపిస్తానా అన్నావు కదా, మరి ప్రదీప్ కి ఏం చూపించాలి? మరి చాలా మంది అమ్మాయిలను కించపరిచినట్టు మాట్లాడుతున్నాడు కదా. ఇన్స్టా రీల్స్ చేసినావు, కొన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి, కొన్ని స్టోరీలు అయినాయి నీ మీద. అంటే ఎఫ్ఐఆర్లు అంటే పోలీస్ స్టేషన్ కేసులు కాదు, అవి కూడా అయినాయి ఉన్నాయిలే గానీ. ఇంత యాటిట్యూడ్ తో వెళ్ళిన ప్రదీప్ ఒకటేసారి అది చేసిండు, జొమాటో చేసి ఎందుకు మానేయాల్సి వచ్చింది మళ్ళీ? ఇప్పటి వరకు ఎంత ఉంది నీ బ్యాంక్ బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, కమాయిస్తాం కదా. మంచిగా ఉండి ముందుకెళ్ళాలనేది ఇంటెన్షన్. మంచిగా ముందు పోతే ఇల్లు కొనేది ఏదైనా సరే సంపాదిస్తే. నేను ఏమంటున్నా ప్రదీప్, ఇల్లు కొనాలి అంటే ఇది హైదరాబాద్, అది 2 కోట్ల కొనొచ్చు. నాకు తాకత్తు ఉండాలి కదన్నా. ఎట్లా కష్టపడి ఎట్లా నేను కొంటాను అది చూడు. బట్ కొన్ని వర్డ్స్ అనేది అందరి దగ్గర వాడినట్టు నా దగ్గర వాడు. ప్రదీప్ కి ముందు కాబట్టి కూర్చోబెట్టినాడా? అవునా? లేని నామగడ్డ నేను ఎందుకు కూర్చోబెడతా? హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈ గెస్ట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, సుపరిచితుడే అన్ని విధాలుగా ఇన్స్టాలా. ప్రదీప్ రైడర్. మరి ఏంది అన్న 20 నిమిషాలే, అన్న 20 నిమిషాలే అంటున్నాడు మన వచ్చి. ఓకే ప్రదీప్ అన్న. హాయ్. అన్న ఏంది ఏం లేనా, టైం లేక అన్న 20 నిమిషాలు అంటున్నావా, లేదంటే ఎందుకు అన్నతో పెట్టుకున్నాడు అనుకుంటున్నావు? లేరా బయటికి పోవాలి అట్లా. కొద్దిసేపు నిజం మాట్లాడుకున్నాం. నిజంగా మాట్లాడదామన్నా. ప్రదీప్ ఎందుకు గాబర్ గాబర్ అవుతున్నాడు? ఎందుకు గాబర్ ఎందుకు అవుతాను? యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందా? నేను ఉండే విధానం ఇట్లా అన్న. అదే యాటిట్యూడ్, దాన్ని యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఎందుకు? యాటిట్యూడ్ ఉంటే రాకుంటుండే కదా. యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ కాదు, ఒక మనిషికి యాటిట్యూడ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు కూర్చునే స్టైల్ కావచ్చు, దాన్ని యాటిట్యూడ్ అంటారు. నేను అదే అంటున్నాను, నేను అంటే నెగిటివ్ కాదు. ప్రదీప్ కొంచెం ఇట్లా యో టైప్ లో కొంచెం అటు అనా ఏ అనా బోరానా ఈ టైప్. ఓకే ప్రదీప్ ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏంటి అసలు ప్రదీప్ ఎట్లా వచ్చిండు, ప్రదీప్ రైడర్ ఎట్లా అయిండు, ఏంటి అసలు ఫ్యామిలీలో? అంటే నేను మమ్మీ అన్న, చిన్నప్పుడే డాడీ చనిపోయిండు. ఓకే. ఎక్కడ నెగిటివ్? ఎక్కడ మేము ఉండేది అన్న. మీ నెగిటివ్ ప్లేస్ మీ ఫాదర్ వాళ్ళది కావచ్చు. ఈడ ఆంధ్రాలో. మీది ఆంధ్రానా అన్న? ఎక్కడ? వైజాగ్ లో అన్న. వైజాగ్ లోకలా పక్కన ఏదైనా? లోకలే అన్న. మర్చెట్లపాలెం, ఒరిచెట్లపాలెం ఇట్లా? కొత్తూరు అన్న, ఒక ఊరు ఉంటుంది అన్న. కొత్తూరు. నాకు అక్కడ బొచ్చడు మంది ఫ్రెండ్స్ వైజాగ్ లో, అందుకే అడుగుతున్నా. ఆ ఏరియాలో తెలుసు నాకు. నా అక్కడే ఒక 4-5 years ఉన్నా డాన్సర్ గా ఉన్నప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి మేము విన్నా అన్న. అంటే జాబ్ గురించి వచ్చేసి మమ్మీ డాడీ వాళ్ళు. ఏం జాబ్ చేసేవాడు డాడీ? డాడీ అప్పుడు ఇట్లానే వర్క్ చేస్తుండే, కారు అంటే కార్ వాష్. ఓకే ఓకే. ఇక పసుకలు వచ్చి అంటే చనిపోయింది డాడీ. పసుకలు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది డాడీ చనిపోయి? చనిపోయి అవుతుంది అన్న 18 years అవుతుంది. ఓ నువ్వు చిన్న ఉండొచ్చు. చూడలే నేను డాడీ, అంటే ఉండే కానీ నేను చూడలేకపోయినా. ఓకే ప్రదీప్, ఊర్లో ఏమన్నా ఆస్తులు ఉన్నాయా ప్రదీప్? ఆస్తులు ఏం లేవన్నా, ఒక ఇల్లు ఉంది అంతే ఊర్లో. హైదరాబాద్ లో? హైదరాబాద్ లో లేదన్నా. ఓన్ హౌసా రెంటా? రెంటే అన్న. హైదరాబాద్ లో. ఓకే. కమాయించేలా కొనుక్కోవాలన్నా. సూపర్. ఇప్పుడు నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడే కాబట్టి ఇంకా నీది ఆంధ్ర అని ఎవరు అనుకోరు, నీ లాంగ్వేజ్ కానీ అది కానీ అతను తెలంగాణ కాబట్టి. ఇక్కడ ఏ బస్సులు ఉంటావు? హైటెక్ సిటీలో ఉంటాను, సిద్దినార్లో. ఓకే. హైటెక్ సిటీ డెవలప్ అయింది, బస్సు డెవలప్ అయిందా? ఎప్పటి నుంచో ఉందన్న అది. ఎప్పటి నుంచో పాతదే కదా, ఫస్ట్ నుంచి ఉన్నది. ఓకే ప్రదీప్, ఇప్పుడు ప్రదీప్ అసలు ఎవరు? ప్రదీప్ ఇన్స్టాకి ఎప్పుడు వచ్చిండు? టిక్టాక్ నుంచి ఉన్నాడా, జస్ట్ ఇన్స్టా నుంచేనా? ఇన్స్టా నుంచే ఉన్నా అన్న. 2023 అనుకుంటాను. ఇప్పుడు వీడియోలు తీస్తుండే, ఇట్లానే అందరు తీస్తారని టైంపాస్ తీస్తుండే. ఇక అట్లా ఫ్రెండ్స్ కూడా, అరే బంద్ చేయకరా భయ్, చేస్తాను నీకు కూడా ఏదో ఒకటి అవుతుంది కదా, ఏదో ఒకటి వేసుకో అట్లనే, ఎట్లా నువ్వు ఎక్కువ చదవాలి కదా రా భయ్ అట్లని ఇక ఇన్స్టా ఫీల్కి వచ్చిన. బంద్ చేసేసిన అన్న. ఏం బంద్ చేసిన? ఇన్స్టా రీల్స్ ఎప్పుడో ఒకసారి ఇస్తున్నా. ఓకే.
ఇప్పుడు ప్రదీప్ నీకు చిన్న పెద్ద వాళ్ళు లేరా? ఎవరు అన్న? వాళ్ళకు ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారా? మాట్లాడతారా నీతో? ఆంధ్రాలో ఉంటారా ఇక్కడ హైదరాబాద్? హైదరాబాద్ అన్న అందరూ. ఓకే, ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు నీకు? 2 members అన్న. 2 numbers. ఓకే, ఏం చదువుతున్నారు చెల్లెలు? చెల్లె 10th అయిపోయింది. ఒక చెల్లెలు. ఇంకా ఇంట్లోనే పెట్టేసినాం. అంటే జమానా బాలే కదన్న. జమానాలో ప్రదీపే బాగాలేడు, జమానా పక్కన పెట్టు. నేనెందుకు బాలే అన్న, నేను మంచిగా ఉన్నా. కాదు ప్రదీప్, ఒక మాట, నువ్వు పర్సనల్గా నాకు కొంతవరకు తెలుసు నీ యాటిట్యూడ్ అది, కానీ ప్రదీప్ వీడియోలో ముందు కావచ్చు ఆడ కావచ్చు కొంచెం బల్బ్ చూపిస్తాడు, కానీ పర్సనల్గా మంచి వ్యక్తి అనే విషయాలు కొన్ని తెలుసు. మంచిగా ఉన్నతో మంచిగా ఉంటాం, చెడు ఉన్నతో చెడు ఉంటాం అన్న. ఇక మన కాడికి వస్తే ఇక చూపేయాల్సి వస్తుంది. ఇక కాడికి మన కాడికి మీన్స్ అంటే ఇప్పుడు నేను మంచిగా ఉంటా అన్న. ఇప్పుడు అవతల మనిషి నా అక్కడికి వచ్చారు, నువ్వు మంచిగా మీరు అంటే నేను మంచిగా ఉంటా కాబట్టి వస్తాడు వాడేనా. అంటే ఇప్పుడు నేను దుష్మన్ అయి ఉంటే మాత్రం మనం ఎందుకు చూపేయాల్సి వస్తుంది వాళ్ళకి. దుష్మన్ ఎందుకు అవుతాడు? ఎందుకు అన్న వస్తారని ఎందుకు రారన్న? అప్పలేక లేదు, జమానా మారిపోయింది కానీ చూస్తున్నావు అన్న. నువ్వు కూడా చాలా మంది చూసినా, చాలా రౌడీలకు ఇచ్చిన ఇంటర్వ్యూ. అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ప్రదీప్ రైడర్ని రైడర్ అని పిలవాలా లేదంటే రౌడీ షీటర్ అనాలా? రౌడీ ఎందుకన్నా, ప్రదీప్ అనే పిలవన్నా. ప్రదీప్ రైడర్ లేదు, రైడర్ అంటే ఫ్రెండ్స్ పెట్టిరా నా పేరు అట్లా. ఓకే ప్రదీప్, ఇప్పుడు ఇంతకుముందు ఎందుకు అడిగినా చెల్లెళ్ళు ఉన్నారా అని అంటే, ఎట్లా ఉంటుంది బాండింగ్, ఎలా ఉంటుంది సిస్టర్స్ అనేది? బాండింగ్ అంటే మంచిగా అన్న, కలిసి ఉంటామన్నా, ఏడిపోయినా కలిసి పోతాం. అంటే ఇట్లా. ఓకే ప్రదీప్, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ చెల్లెని మస్తున్నావు అని అంటే నీకేమనిపిస్తుంది? మస్తు చేస్తుంటే కానీ మద చేయాల్సి వస్తుంది నా చేతులతో కదా. మరి ప్రదీప్ ఏం చేయాలి? నన్ను ఏం చేస్తారా, నువ్వు కూడా ఏం చేయలేడు. బల్బ్ అనుకోవచ్చా? గుద్ద బల్బు కాదు, గుద్ద బల్బ్ అంటే అన్న మనం ఇక చూపేయాల్సి వస్తుంది అన్న ఎవరికైనా. గుద్ద బల్బ్ అంటే నేను ఏమంటున్నా ప్రదీప్, నువ్వు మంచిగా ఉంటే ఎట్లుంటావు నాకు కొంతవరకు తెలుసు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తున్నా అంటే, ప్రదీప్ ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏదైనా సరే కొన్ని ఉంటాయి. ఇప్పుడు నీకు సిస్టర్స్ ఉన్నారు కాబట్టి నువ్వు అన్నావు, ఆ క్వశ్చన్ ఎందుకు వేసినా మీ చెల్లెని ఎవరన్నా వెళ్తే చూపిస్తానా అన్నావు కదా. మరి ప్రదీప్కి ఏం చూపించాలి? మరి చాలా మంది అమ్మాయిలను కించపరిచినట్టు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు మాట్లాడుతానా? కొంచెం రీల్స్ కోసం అంటే అందరు చేస్తారు రీల్స్. అంటే నా కంటెంట్ నేను తీస్తున్నాను, నేను పేరు పెట్టి పిలుస్తలేదు ఏ పిల్లగా నీ పేరు ఇది కదా అని దానికి టార్గెట్ చేస్తలేగా. కానీ ఒక అమ్మాయికి ఉండే వస్తువుల గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు కదా. నేను మాట్లాడాను ఒకప్పుడు, అవి ఇప్పుడేం రీల్స్ అట్లా ఏం గలీజ్ చేస్తలే. జస్ట్ బ్రదర్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి. మంచి దగ్గరకు వద్దాం, మంచి లేదని నేను అనట్లేదు. మేబీ అంటే ఇది నేను ప్రదీప్ నెగిటివ్ అనుకోని కాదు, ప్రతి మనిషిలో ఒక నెగిటివ్ కోణం ఉందంటే మంచి కోణాలు ఎక్కువ ఉంటాయి. అది నేను ట్రస్ట్ చేస్తా. నేను ఇప్పుడు ప్రదీప్ రైడర్ అని పెట్టుకున్నాడు, లెక్కలన్నీ రౌడీ లెక్కలు, కొంచెం యాటిట్యూడ్లు, మేము పొడి చేసేస్తాం అనే తీరుగా ఎందుకు ఇట్లా అవ్వాల్సి వచ్చింది? అంటే ప్రదీప్కు అంటే ఉన్న ఫ్రెండ్స్ అందరు ఇట్లనే ఉన్నారా, లేదంటే ప్రదీప్ ప్రత్యేకంగా నాకు మీద కొంచెం నజర్ అనేది ఉండాలి అట్లేమన్నా ఎట్లా అనుకోవచ్చు? మీరు ఎట్లా అనుకుంటే అట్లానా? నేను ఆడియన్ పర్ఫెక్షన్ లో అడుగుతాను, నా పర్సనల్ నాకు అనవసరం. నేను పర్సనల్ గానే ప్రదీప్ని అడగాలంటే లక్ష్యనే నా దగ్గర. నేను అది కాదు ఇక్కడ కావాల్సింది, సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, మనం సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. ప్రదీప్ ఏంటి, ఎట్లా ఉంటాడు ఏంటి అనే వరకు బయట ఏమనుకుంటారు, అరే చిల్లర కాటరా ఇట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు. లేదు ప్రదీప్ మంచోడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మంచి కంటే ఇప్పుడు చెడు కంటే మంచి తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎట్లా అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఒకడివే కొడుకువి ఎట్లా ఉంటుంది మమ్మీతో బాండింగ్? మంచిగా ఉంటుంది అన్న. మమ్మీ మాట ఎత్తంగానే కొంచెం సగం సగం వర్డ్ వస్తుంది. ఓపెన్ గా మాట్లాడుకుందాం ప్రదీప్, నేనేమంటున్నా మమ్మీతో ఎలా ఉంటుంది బాండింగ్? బాండింగ్ మంచిగా ఉంటుంది అన్న. ఎన్నిసార్లు మాటలు తింటావు మమ్మీతో పొద్దున్న లేవగానే? మమ్మీ అయితే ఏం తిట్టదని, ఎందుకంటే ఒక్కనే కదన్న, మంచి చూసుకుంటా. ఏం పనులు చేసినవి మారాలరా అంటే ఫోన్ చేయాలా మమ్మీకి? వద్దన్నా, నిజం మాట్లాడు. నేనేమంటున్నా ప్రదీప్, మీ మదర్ విషయం ఇది, బయట వాళ్ళది కాదు. నువ్వు బయట వాళ్ళది ఇప్పటిదాకా అన్నట్టు అన్న మా పిల్లనేమా మా చెల్లెనేమన్నా అంటే నేను ఊకోను, ఇది ఓకే, నేను ఇది యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే నీకంటే ఒక కొంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఐ ట్రస్ట్, నేను రెస్పెక్ట్ చేస్తుంది నీకు. కానీ ఇది మదర్ విషయం. నువ్వు వేరే విషయాలలో నువ్వు అన్నాను చూసి నేనున్నా, చూసి నువ్వు ఉన్నావు. ఆ విషయంలో నేను పిచ్చ రెస్పెక్ట్ చేస్తాను. అమ్మ విషయంలో నేను అసలే రెస్పెక్ట్ చేయను. జెన్యున్ గా మాట్లాడుకుందాం. ఎట్లా ఉంటది మమ్మీ నీ బాండింగ్ ఎట్లా ఉంటది? అన్న మంచిగా ఉంటామన్న. ఎట్లా అంటే ఇగో మమ్మీ ఏమంటది అంటే, కష్టం రాకుండా చూసుకోరా అబ్బాయి, ఎందుకంటే నువ్వు చిన్నప్పటికి వెళ్ళి చదవాలి, ఏదో ఒక వర్క్ చేసుకో నన్ను మంచిగా చూడు, ఎట్లా డాడీ లేడు నేను ఒక్కనే
నేను ఇంకా కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు అయినాక ముసల్దాన్ అయిపోతా, ఇక నాకు ఓపిక లేదు, నువ్వే ఒక్కనివే కదా ఒక్కనే కదా, ఇంకా కొన్ని రోజులు అయితే ముసల్దాన్ అయిపోతా, నాకు ఇంకా ఓపిక లేదు. నేను మధ్యలో కొన్ని రోజులు వర్క్ చేయాలని ఇట్లానే తిరుగుడు షోకు, అంటే దోస్తులతో తిరిగి అర్థమైపోయింది. దోస్తులు ఏందన్నా పైసలు ఉంటేనే మనం ఉండరు, మనతో ఎవ్వరు ఉండరన్న కుళ్ళు చెప్తున్నా. పైసలు ఉంటేనే మనం పైసలు కమాయించినాం అనుకో, వీళ్ళందరూ ఉంటారు మన పక్కన ప్రతి ఒక్క క్షణం. వేస్ట్ అన్న దోసనకి ఇస్తానా, కుళ్ళు చెప్తున్నా. దోసన ఏడుకు వరకు అంటే ఖాళీ బయట వరకే ఉండాలా, ఇంటి వరకు ఉండొద్దు అన్న, కుళ్ళు చెప్తున్నా. అంటే ఇంటి వరకు పెట్టినా ఇంట్లో అందరిని దూరం చేసేస్తామన్నా. సూపర్. ఏంటంటే ఇక మమ్మీ చెప్తుంది ఇట్లుండు నేను ముసల్దాన్ అయిపోతున్నా మంచిగా, అంటే నువ్వు చదువుకోకపోయినా ఫరక్ పడదు కానీ మంచిగా జాబ్ చేసుకో, మనకు తిండి ఉంటే ఆల్రా పోయి అదే అంటది అన్న. ఎంతవరకు చదువుకున్నాడు ప్రదీప్ అన్న? నేను 7th చదువు ఆపేసిన అన్న. సూపర్. 10th ఆపేయాల్సి వచ్చింది ప్రదీప్? ఇదే అన్న దోస్తులతో, ఇక దోస్తులతో ఎట్లా అంటే మా దోస్తులు ఏం చేస్తుండే తెలుసా అన్న, అరే లైట్ రాబాయి ఏం పోదామని ఇక మేము బ్యాగులలో టిఫిన్ బాక్స్ చేసుకొని వెళ్ళిపోతుండే అన్న. జంగల పడేస్తుండే బ్యాగులు పడేసి ఇక ఎట పడతాడు తిరిగి సాయంత్రం 4 o'clock గుర్తుకొచ్చేటి అవి బ్యాగులు ఉండకపోతే ఇంట్లో తనలు మనకి తింటుండే అన్న, మనకి తింటుండే. ఆ జంగలనే తింటుండే. మా ఇంట్లో కాడ ఒక స్పాట్ ఉంటది, ఆ స్పాట్ లో కూర్చుంటుండే. ఏం చేస్తుండే ఇక తిరిగి 4 o'clock ఇంటికి పోతుండే. ఒకసారి అట్లానే మా అమ్మకి దొరికిపోయినా, ఇక మా అమ్మ నా స్కూల్ దాకా దిగబెడుతుండే, నేను మళ్ళీ వచ్చేస్తుండే ఇంటికాడికి. నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా ఇక 10th మళ్ళీ చదివినా, ఓపెన్ చేసి చదివినా, ఫెయిల్ అయిపోయినా. చదివే లేదా నువ్వు ఓపెన్ చేస్తుంది క్లోజ్ చేస్తా అని వస్తుంది కొంచెం అంతే, తెలుగు వస్తుంది, తెలుగు చదువుతాను నేను. నీకు మొత్తానికి రాదని అన్నట్లు అంటే చదువు గురించి ఏదైనా సరే, ఇప్పుడు ఓపెన్ 10th రాసిన 5 రాసిన కొంతవరకు 7th వరకు చదివితే వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఆ 7th కూడా ఏదో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఆ ఉద్దేశంతో నేను 7thకి వచ్చేసరికి నీకు ఫ్రెండ్షిప్ అని కానీ అది కానీ అలవాటు అయిపోయింది కాబట్టి మానేసినావు. ప్రదీప్ మమ్మీ విషయానికి వస్తే ఇప్పటి వరకు మమ్మీ నిన్ను ఏమేమి తిడుతుంది, ఎట్లా తిడుతుంది కొంతవరకు నాకు తెలుసు. ఎప్పుడన్నా మమ్మీ చెప్పిన విషయాలలో మా మమ్మీ చెప్పింది వాస్తవమే కదా, అప్పటి మంది మమ్మీ మీదకి సీరియస్ అయ్యి పక్కకెళ్ళి దోస్తాంతో ఉన్నప్పుడు నువ్వు దమ్ము కొట్టేటప్పుడు, లేదంటే కూర్చొని కూల్ డ్రింక్ తాగేటప్పుడు, మందు కొట్టేటప్పుడు బాగా మెలిసిన అంటే మనసులో ఊకే అదే గుర్తుకొచ్చిన సందర్భం ఏది మమ్మీ చెప్పిన మాట? మమ్మీ ఒకటి చెప్తుంది అన్న, దోస్తులు గీస్తులు వేస్ట్ రాబాయి, దోస్తులు వేస్ట్, దోస్తులు ఉండాలి అలా 1 గంట 2 గంటలు నువ్వు మొత్తం దోస్తులు అనుకుంటూ పోతే అది ఇక వేస్ట్ రాబాయి అంటున్నా ఇంట్లో. ఓకే, ఏ ఇయర్ 10th నీది అన్న? అది 2018 అనుకుంటా అన్న. 18 చిన్నపిల్లడివే. ఓకే ప్రదీప్, నీకు ఎప్పుడన్నా మమ్మీని ఎప్పుడన్నా అనొద్దేమో బాధ పెట్టిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? నేనన్నా చాలా బాధ పెట్టినాను ఇంట్లోకైతే, అందుకే బాధ పెట్టిన సందర్భాలు అదే అన్న, చాలా బాధ పెట్టినా అంటున్నా కదన్నా, చాలా బాధ పెట్టినా. ప్రదీప్ నాకు ఎందుకు ఇష్టం తెలుసా? నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను ఏ గెస్ట్కి చెప్పా, ఓపెన్ గా మాట్లాడతాడు కాబట్టి ఇష్టం నాకు. అందుకే నేను అదే నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏ గెస్ట్కి చెప్పలే విషయం. ప్రదీప్ పర్సనల్ నాకు అనవసరం, బట్ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ప్లస్ మైనస్ మాట్లాడవచ్చు, కానీ కొంచెం ఓపెన్ గా మాట్లాడేస్తాడు. ఓకే తప్పును తప్పులాగా ఒప్పుకుంటాడా అని, ఆ విషయంలో నాకు ఇష్టం అంతే. అర్థమైందా? ఎందుకు సతాయిస్తావు ప్రదీప్? ఎవరికన్నా? మమ్మీకి. సతాయించానన్న, ఇప్పుడైతే మంచిగా ఉంటున్నా మమ్మీతోని, టైంకి ఇంటికి పోతా, మనం డ్యూటీ మనం చేసుకుంటాం. ఎన్నిసార్లు కొట్టింది మమ్మీ? చిన్నప్పుడు కొడుతూనే అన్న, చిన్నప్పుడు మాట వినకుంటే, ఇప్పుడు పెద్ద అయినా కదన్న, మళ్ళీ మా మమ్మీ ఒకవేళ తెలియకుండా పోయి కొడితే పోయి ఏడుస్తుంది, అరే ఎందుకు కొట్టినారా అని. అమ్మ మనసు అలాంటిది అనుకోని. ఇక ఎప్పుడన్నా మీ మమ్మీని నోరు జారో మాట ఏడ్చినావు ప్రదీప్? నోరు జారంటే అమ్మమ్మ కూడా ఏడవాలి, బయటికి అయితే ఏడ్చినా అంటే అమ్మమ్మ కూడా ఏడుస్తే మళ్ళీ మమ్మీ ఏడుస్తుందని. ప్రదీప్ బయటికి బాగా ధైర్యంగా కనిపిస్తాడు కానీ బాగా సెన్సిటివ్ అని తెలుసు నాకు. ఊరికేనే ఎమోషనల్ అయిపోతాడు, ఊరికేనే మీన్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా, బయటకు తెలియనియడు. మమ్మీ విషయంలో ఏం విషయంలో బాగా బాధపడ్డావు ప్రదీప్? బాధ అంటే ఇప్పుడు నేను చేసిన తప్పు నేను మమ్మీకి ఏం చెప్తామా, జైలు అంట కదా, ఆ బాధను చూసి అంటే ఆ బాధ తెలుసు అంటే మనం ఇప్పుడు తప్పు చేస్తామన్నా, ఆ తప్పు చేస్తాం మమ్మీకి ఏం చెప్తాం, జైలే అంటాం. తప్పు చేస్తే జైలేమంటాం. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఏదో ఒక లొల్లి చేస్తామన్నా బయట, ఆ లొల్లి ఏమైతే మనం ఇంట్లో ఉండవు, మనం ఏడుకు వెళ్ళిపోతాం బయటికి. ఆ ఇంట్లో మన ఇంటికాడికి వచ్చి మీ కొడుకు ఇట్లా అట్లా అంటే అందరు ముంగట, ఇప్పుడు ఇంట్లో బయట అందరు కూర్చోరా అన్న, చూసి ఏమనుకుంటారా కొడుకు ఇలాంటి వాడు అది ఇది అనుకుంటారా అన్న చుట్టుపక్కల. నేను మా అమ్మకి నేనేం చేస్తా అమ్మ, నాకు నేను అసలు ఆ పని చేయాలి అది ఇది అంట కదా. ఇక మమ్మీ ఏడుస్తుంది, ఇక ఎందుకు అవసరమా అంటే ఇక అది అవును కదా అన్నట్టు మనం సపరేట్ గా పోయి ఏడుస్తాం అన్న. సపరేట్ అంటే బయటకు పోయి ఏడుస్తాం, అమ్మమ్మ కూడా ఇట్లా ఏడుస్తాం చెప్పన్నా. అమ్మమ్మ కూడా అన్నట్లు నేను ఏదన్నా జరిగి మమ్మీని సడన్ గా మమ్మీ ఏదన్నప్పుడు కోపంలో యంగ్ కాబట్టి కోపంలో అనేస్తాం కొన్ని సందర్భాలు. అట్లా అని
మా అమ్మని చాలా పెద్ద మాట అన్నాను అని బాగా బాధపడి ఏడ్చిన సందర్భం నేను అడిగాను. మమ్మీకి అయితే అన్నానన్న, ఎందుకంటే అమ్మ వీళ్ళు మనకు తెలుస్తుంది అన్న. ఎందుకు తెలియదు అన్న, చిన్నప్పటికెళ్ళి ఆ విషయం ఎత్తగానే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎందుకు ప్రదీప్కి ఏం లేదన్న అట్లా. బాగా మమ్మీ తెలిసినాక మమ్మీని చాలా సార్లు బాధ పెట్టిండు ప్రదీప్. అదే లేదన్న, ఏం బాధ పెట్టాలి అన్న అట్లా. నిజాలు చెప్పు. నిజంగా నా బాధ పెట్టాలి. నంబర్ ఉంది నా దగ్గర. మీ మమ్మీ ఏడ పని చేస్తుందో నాకు తెలుసు. ఫోన్ చేయమంటే చేస్తా. నేను ఏమంటున్నా, నేను ఇబ్బంది పెట్టాలని కాదు, మన ఇద్దరే మాట్లాడుకుందాం. మమ్మీ ఫోన్ చేసి ఆమె ఈడ వాడు ఇట్లా అట్లా, ఇది నాకు ఇష్టం లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నా, మమ్మీ ఏం మాట్లాడుతుందో కూడా ఆయన. నేనేమంటున్నా, ప్రదీప్ నేను నెగిటివ్ గా చూసుకుంటే నేను అసలు కూర్చోబెట్టిన ఇక్కడ. అన్న ప్రదీప్ 8th క్లాస్ ఆ టైంలో చేసిన సందర్భాలు వేరు. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీకి వెళ్తున్నాడు, ఓకే కొన్ని కంట్రోల్ చేసుకుంటున్నా. అంటే నీ వయసు పెరిగిన కొద్దికి కొన్ని ఒక్కొక్క గొడవకు ఒక్కొక్క అనుభూతి రావచ్చు. మేబీ నువ్వు చేసిన గొడవలలో కావచ్చు, నువ్వు చేసిన లెక్కలలో కావచ్చు. నీకు మేజర్ గా అరే ఇది కాదురా పోయి దీని తెరువు మళ్ళీ పోవద్దని రిలీజ్ అయిన సందర్భం ఏది? ఆ విషయంలో మమ్మీ బాగా బాధపడ్డ సందర్భం ఏది నీ విషయంలో? కరెక్ట్ చెప్పాను, అర్థం కాలే నాకు. మమ్మీ నీ విషయంలో బాగా సఫర్ అయ్యి నేను రిటైర్ కావచ్చు, లేదంటే ఇట్లాంటి పని నా కొడుకు చెయ్యడు అని అనుకున్నా చేసిండు అని తెలిసి బాధపడ్డ సందర్భం అడుగుతున్నాను. ఏం లేదన్న, ఇక ఇట్లా దోస్తులతో తిరిగి లొల్లిలు చేయొద్దు. అది ఒక్కటే అన్న మా ఇంట్లో. దోస్తులతో తిరిగి లొల్లిలు చేయకు. అదే ఇంట్లో డైలీ ఏముంటది తెలుసా క్లాస్ అంటే? మా ఇంట్లో మా మమ్మీతో క్లాస్ డైలీ ఉంటది అన్న. ఇగో 1 గంట లేట్ పోయినవి ఎందుకురా, దోస్తులు ఏమి ఇస్తారా, దోస్తులతో ఏముందిరా, ఫోన్ చేసి అడుగు. ఇట్లా బండ అయిపోయింది, 100 రూపాయలు పెట్రోల్ పైసలు అంటారు సీదా. ఫోన్ చేసాం, అరే నాకని ఎవరు అంటే అప్పుడు అమ్మ కళ్ళకి వెళ్ళి నీళ్ళు ఎట్లా వస్తుందా, ఎట్లయినా చెప్పానా, నువ్వే చెప్పానా? మమ్మీ చెప్పిన మాట మంచి మాటనా చెడ్డ మాట? మంచి మాట అప్పుడు మమ్మీకే ప్రదీప్ కి ఎక్కట్లేదు. ఎక్కుతుందని అప్పుడైతే మారిపోయినాను. అప్పుడు అప్పట్లాగా అయితే లేను. అప్పట్లాగా ఉండుంటే మాత్రం కమ్మలు గిమ్మలు వేసుకొని కలర్ బిల్లర్ వేసుకొని మళ్ళా. ప్రదీప్ ఇన్స్టా రీల్స్ చేసినావు, కొన్ని అయినాయి, కొన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి, కొన్ని స్టోరీలు అయినాయి నీ మీద. ఖాళీ ఏం చేయలేను. అంటే ఎఫ్ఐఆర్లు అంటే పోలీస్ స్టేషన్ కేసులు కాదు, అవి కూడా అయినాయి ఉన్నాయిలే. కానీ నేను ఏమంటున్నా, ప్రదీప్ ఇప్పుడు ఇంత జరుగుతుంది, మమ్మీ నిన్ను చాలా సార్లు ఒక విషయంలో తిడుతుంది, అది నీకు తెలుసు, నాకు కొంతవరకు తెలుసు. ఆ విషయాన్ని మార్చుకున్నావా? మమ్మీ చాలా సార్లు ఈ విషయం మీద క్వశ్చన్ చేస్తుంది నన్ను, వద్దులే మమ్మీని ఎందుకు ఇబ్బంది పెట్టాలని. మారిన ఆ విషయంలో ఇప్పటికి అది ఉందా అలవాటు? లేదన్నా మారిన. ఓకే, ఈ 2-3 days లా మమ్మీతో ఎప్పుడు గొడవ అయింది నీకు? ఏం మమ్మీతో గొడవ కాలేను, మంచిగా ఉంటాం. మమ్మీ తిట్టలే ఈ 1 week 10 days లా? ఏ విషయంలో? ఏ విషయంలో తిట్టదన్నా, చేసే పెద్ద పని చేస్తేనే తిడుతుంది. ఏం పని చేస్తావు పెద్ద పని? చెప్తున్నాను, అంటున్నావా అన్న? ఎందుకు తిడతారా ఇంట్లో? ఏమైనా చేసినా తిట్టాడు, ఏం చేయలేదు, ఎందుకు తిడతారా అన్న? మళ్ళా మమ్మీని అసలు లెక్క వేయడు ప్రదీప్. ఎందుకు లెక్క అన్న? ఏదో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఏదో మళ్ళీ వేరే తప్పుగా అనుకుంటారు కాబట్టి అట్లా అన్న, ఎందుకన్నా అనుకుంటారు తెలుసా అన్న. నేను మంచిగా ప్రదీప్ ఒకనొక టైంలో ర్యాపిడో సంథింగ్ చేసిండు. ఇంత యాటిట్యూడ్ తో వెళ్ళిన ప్రదీప్ ఒకటేసారి అది చేసిండు, జొమాటో చేసి ఎందుకు మానేయాల్సి వచ్చింది మళ్ళీ? అన్న ఇప్పుడు మనం రిలీజ్ అవ్వడం ఒక రూపాయడు అన్న, ప్రమోషన్ వస్తాయేమో 2-3 వేలు, అది ఖాళీ ఛాయ్ సిగరెట్లకు అయిపోతాయి పైసలు. నువ్వు చెప్పన్నా, ఇంట్లో మమ్మీని చూసుకోవాలా, ఈ పని చేసుకో అంటే ఇప్పుడు ఇల్లు బాధ్యత చూసుకోవాలి కదా, ఒక్కనే అన్న. నెలకి ఎంత ఇస్తావు ప్రదీప్ నువ్వు ఇంట్లో? ఇస్తా అన్న, 15 దాకా ఇస్తా. 15,000. ప్రజెంట్ ఏం వర్క్ చేస్తున్నావు? ఇప్పుడు బ్లింకిట్ అని ఉంటుంది అన్న, ఆర్డర్ కొడతా. ఓకే, బ్లింకిట్ కొత్తగా వచ్చింది, అది ఆర్డర్ కొడుతావు. ఎంత ఫర్ డే ఎంత సంపాదిస్తున్నావు? డే అంటే సంపాదిస్తున్నా 1,000 రూపాయలు. 1,000 రూపాయలు అంటే మంత్లీ 30,000. నీ ఖర్చులు పోను ఒక 25,000 వస్తుంది. 25 రావన్న, 20 వస్తాయి మొత్తం కలిసి. 20. ఓకే, రెంట్ అదంతా మమ్మీ చూసుకుంటా. ఏం అలవాటు ఎక్కువ ప్రదీప్ కి? గలీజ్ అలవాటు ఇది, నాకు లేకపోతే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చిన అలవాటు ఏది ఉంది ప్రదీప్ కి? నీది నీకే, అరే ఈ అలవాటు నాకు లేకపోతే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చిన అలవాటు ఏందంటున్నావు? నాకేం అలవాటు లేదన్న, ఎప్పుడో ఒకసారి 3 ఉంటే మీరు మంది అవుతా అంతే, మనకేం అలవాటు లేదు అంతేనా. ఎప్పుడో ఒకసారి తాగుతాం, అది దోస్తుల కాడ. నేను ఆ క్వశ్చన్ అడగలను నేను తాగు గురించి. అంటే నువ్వు అంటున్నావు కదన్నా, అలవాటు అంటే ఏం అలవాటు ఉంటుంది అన్న? డ్రగ్స్ విషయం ఉంటుంది అన్న, అలవాటు అంటున్నావు, అది ఏం అలవాటు అంటే? అట్లా మాట్లాడుతున్నా నేను. ప్రదీప్ ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదా? డ్రగ్స్ ఎందుకు వేసుకుంటాం మనం నాకు ఆ షోకే తెలియదు, దాని ముఖమే చూడలే నేను. ప్రదీప్ ఒకటి సరే, నువ్వు తీసుకున్నావా లేదా పక్కన పెడితే, ఎందుకు ప్రదీప్ కి పెదాలు ఎండిపోతాయి, ముఖం ఎండిపోయినట్టు అవుతుంది, మనిషి మొత్తం కొంచెం మారిపోతుంది, ఎందుకు అది? ఏం తిండి తింటే అవుతుంది నీకు అట్లా? గంజాయి కొడితే అవుతుందా,
వైట్నర్ తీసుకుంటే కదా సిగరెట్లు ఎక్కువ తాగుతుంది ఇతర అట్లా అన్న నేను అవి ఏం చేయనన్న మందు ఒకటే తాగుతాను, ఎప్పుడో ఒకసారి తాగుతా. నేను ఏంటంటే అలవాటు కూడా లేదా? నేను ఆడలు కొడతాను, ఎండల ఆడలు కొడతా. ఎండకి నా ఫేస్ అట్లా అవుతుంది అన్న. మీరు ఏమేమో అనుకుంటే నేనేం నేను అనుకోలేదు. జస్ట్ ఒకటి ప్రదీప్, ఇక్కడ నేను అనుకున్నవి అడగడానికి కూర్చోబెట్టలే. నేను జనాలకి ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడానికి మాత్రమే కూర్చోబెట్టిన. నాకు తెలిసినవి అంటే మీ సర్కిల్లో చాలా మంది నాకు తెలుసు. ప్రదీప్ ఎట్లుంటాడో నాకు తెలిసి నేను పర్సనల్ వెళ్ళదలుచుకోలే. నేను పర్సనల్ కూడా నేను పోను కూడా. నేను జస్ట్ జనాలకు ఉన్న డౌట్స్ మాత్రమే అడుగుతున్నా. ఎందుకు అట్లా అవుతుంది? ఎండకు తిరగడం వల్ల నేను ఎండకైతుంది అన్న, ముందే బాడీ షేక్ అవుతుంటది. ఎందుకు? వైబ్రేషన్ అయితే ఉంటది. ఇంతే అన్న మనది. ఓకే ప్రదీప్, మమ్మీకి ఏదైనా ఇవ్వాలి గిఫ్ట్ అనుకుంటే ఏమి ఇస్తావు ప్రదీప్? నేనే మా అమ్మ కోట్ల గిఫ్ట్, కోట్ల ఆస్తి. ఇప్పటి వరకు సంపాదించిన దాంట్లో మమ్మీకి ఏం కొనిచ్చినావు ప్రదీప్? ఏం కొరియాలన్నా, ఒక రోజు అయితే మా మమ్మీకి ఇట్లానే, మేము క్రిస్టియన్స్ కదన్నా, పండుగ రోజు చీర ఇప్పించిన. ఖుషి అంటే చాలా ఖుషి అయిపోయింది అన్న. మా ఫ్యామిలీకి అందరికి మా కొడుకు ఇట్లా చీర ఇప్పించింది అన్న, చాలా ఖుషి అయిపోయింది. నాకు తెలిసి మీ అమ్మ నువ్వు కోట్ల ఆస్తి కంటే ఫస్ట్ నా కొడుకు మారి మంచిగుంటే నాకే అదే కోట్ల ఆస్తి అనుకోవచ్చు. మారిపోయినా ఎప్పుడు అదే అనుకోన్నా ఇక. అంతేనా? అంతే మారిపోయినా అన్నదా? ఎప్పుడన్నా అమ్మ నీకేమన్నా దేవాలంటారే నువ్వు మారి దోస్తులతో దోస్తాను బంద్ చేసి నీ పని నువ్వు చేసుకుంటే నాకు అదే కోట్ల గిఫ్ట్ రాని ఎప్పుడన్నా మమ్మీ అన్నదన్నా? బాగా ఎమోషనల్ గా ఉన్నట్టున్నావు ప్రదీప్. కొంచెం చాలా గుర్తుకొస్తున్నట్టున్నాయి కొన్ని. ఏం లేవన్నా, ఇంతేనా? నేను ఇట్లనే ఉంటావు? ఇట్లనే ఉంటానా, ఎప్పుడైనా ఇట్లనే ఉంటా. ఓకే ప్రదీప్, ఇప్పుడు మమ్మీకి నా ఇంటర్వ్యూ త్రూగా ఇప్పటి వరకు మా మమ్మీకి ఈ విషయం చెప్పాలి, ఈ విషయం దాచిన ఉన్నాయా? అట్లా వందలలో ఉన్నాయి కానీ ఒక్కటి చెప్పాలి. మమ్మీకి ఏమి లేదన్న, మా అమ్మ చెప్పినా నేను కిందకినే ఖాళీ నన్ను మంచి చూసుకోరా బే, చాలు మంచి చూసుకో, అదొక్కటి. మా మమ్మీకి ఏమి ఉండదన్న. నెలకి 20,000 సంపాదిస్తే మమ్మీని మంచిగా చూసుకుంటాడా ప్రదీప్? ఓన్ హౌస్ కూడా లేదు ఇక్కడ అన్న. కొంటా అన్న, ఎందుకున్నానన్న, గుద్దల్లో ముందు మనం కొంటాం. ఇప్పటి వరకు ఎంత ఉంది నీ బ్యాంక్ బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, కమాయిస్తాం కదా, ఏదైతే ఉంది కదా, చచ్చిపోలే కదా. నేను నా మాట అనట్లేదు, మంచిగా ఉండి ముందుకెళ్ళాలనేది ఇంటెన్షన్. మంచిగా ఉంది ముంగడు పోతేనే ఇల్లు కొనేది, ఏదైనా సరే సంపాదిస్తేనే. నేను ఏమంటున్నా ప్రదీప్, ఇల్లు కొనాలి అంటే ఇది హైదరాబాద్, అది 2 కోట్ల కొనొచ్చు. నాకు తాకత్తు ఉండాలి కదన్నా, మన ర్యాపిడో తాకత్తు మన దిమాగ్ తో నడుస్తూ ఏదైనా కొనొచ్చు. ఇప్పటి వరకు దిమాగ్ పని చేయలేదు అనుకోవచ్చా ప్రదీప్? ఎందుకు పని చేయాలి అన్న? మరి ఇప్పుడు మూవ్ కావాలి కదా అన్న, ఇప్పుడు ఒకటేసారి నువ్వు లిఫ్ట్ ఎక్కుతావా? నేను అందుకే నేను ఏమంటున్నా, ఏం చేయబోతున్నాడు నెక్స్ట్ ప్రదీప్ అంటే? ఒకటి, ఇప్పుడు ప్రదీప్ ఇంటర్వ్యూలు చూసి ఖరాబ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇన్స్ప్రెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అవునా? ప్రదీప్ ఇప్పుడు 2 కోట్ల ఇల్లు కొంటా అంటున్నాడు, ఎట్లా అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అరే ప్రదీప్ నుంచి నీ ఫాలోవర్స్ కొంతమంది నేర్చుకుంటారు కదా, అరే ఇట్లా కూడా ఆలోచించవచ్చు కదా అని. నెగిటివ్ ఎందుకు అనుకుంటావు? నేను కష్టపడినా కొన్న తర్వాత మళ్ళీ వచ్చి కష్టపడట్లేదా? కష్టపడుతున్నా అన్న, మూవ్ కావాలి, మన దిమాగ్ బరాబర్ పని చేయాలా, పని చేస్తుంది, మనం చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు ప్రదీప్? అన్న నేను చేస్తున్నా 4 years చేస్తున్నా. 4 years కోలే ఎంత సంపాదించినావు ప్రదీప్? సంపాదించుంటా అన్న 6 or 7 సంపాదించుంటా అంతే. 6-7 lakhs ఉన్నాయి అకౌంట్ లో? లేవన్నా, మొత్తం అయిపోయినాయి. ఏం చేస్తావు మేజర్ గా? దేనికి ఖర్చు పెడతావు ప్రదీప్ ఎక్కువ? ఖర్చు అంటే పోతా అన్న, బట్టలు వేసుకోవద్దా అన్న, 100%. పండగ పూటలు, పండగ పైసలు, ఇంకా 6 లక్షల బట్టలు అయితే కొనలే కదా? 6 లక్షలు అన్న, మళ్ళీ ఇంట్లో ఇల్లు చూసుకోదా అన్న. అప్పుడు 6 లక్షలు 4 లక్షలు మొత్తం దావత్ చేయాలా? అంటే నేనేమంటున్నా, ఈ 2-3 years లో నువ్వు 6 lakhs సంపాదించు. 6 lakhs లో ఇప్పుడు నీ అకౌంట్ లో ప్రెసెంట్ ఎంత ఉన్నాయి? అకౌంట్లో ఏం లేవన్నా, ఏమన్నా మమ్మీతోనే పెట్టుకున్నా. నాకు ఇట్లా మమ్మీ కావాలంటే ఇస్తుంది, క్యాష్ ఇచ్చేస్తుంది. సూపర్, మీ అమ్మకి సెల్యూట్ ఫస్ట్. నీ దగ్గర ఏం లేవు? నేను నాకు అవసరం ఉంటే నేను అడుగుతా అమ్మా నాకు ఇట్లా. ఎందుకు ఇదంతా పొడిగించి అడుగుతున్నా? 2 కోట్ల బిల్డింగ్ గుద్దలు దమ్ము తాకత్, ఈ ఇన్స్టా రీల్స్ కొట్టినట్టు కొడుతున్నావు కదా. రీల్స్ కాదన్న, రియల్ చెప్తున్నా నేను. రీల్స్ కి మస్తు ఫరక్ ఉందన్న. అది ప్రదీప్ నేను ఏమంటున్నా, రెస్పెక్టబుల్ వర్డ్ అది. అంటే గాల్లో ఏదో కూర్చున్నాం కదా కెమెరాల ముందు అని నోరుతో వచ్చి వదలొద్దు అనేది నా ఇంటెన్షన్. 2 కోట్లు అనేది అంటే నువ్వు అంటున్నావు అన్న, ఇల్లు లేదు అది ఇది లేదంటే. ఇల్లు లేదు, ఇల్లు ఉందా? ఇల్లు లేదు అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా అంటే ప్రదీప్, రేపు పొద్దున మీ అమ్మని మంచిగా చూసుకోవాలన్నా, నువ్వు నిన్ను నమ్మి ఇంకో అమ్మాయి నీ దగ్గర రావాలన్నా, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలకు పిల్లలు అవుతారు, ఇవన్నీ ఉంటాయి ప్రదీప్. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా అంటే ప్రదీప్, నీకు దోస్తాను ఉంది, మీ అమ్మ వాళ్ళకే నేను తీసుకుంటున్నా తప్ప నేను ఇండివిజువల్ గా నీది బొచ్చడు కంటెంట్ ఉంటే తీస్తే ఇండివిజువల్ గా వెళ్ళట్లేదు నేను. ఇప్పుడు నీకు దోస్తాను ఉంది, ఇప్పుడు కొంచెం నువ్వు మెచ్యూరిటీ అయినావు, కొంచెం నీ ఇన్స్టా రీల్స్ కూడా కొంచెం మెచ్యూరిటీగా వస్తున్నాయి, కొంచెం వల్గర్ గా మాట్లాడట్లేదు అమ్మాయిలని. ఒకనొక టైంలో అయితే పచ్చి బూతులు అసలు వినలేదు. అమ్మాయికున్న పర్సనల్ పార్ట్స్ గురించి అంత పచ్చిగా మాట్లాడిన వాళ్ళు మీ టీమే ఉండొచ్చు మేబీ, బట్ నేను దాన్ని పెద్ద ఫోకస్ చేయదలుచుకోలేదు. ఓకే అన్నారు, ఇప్పుడైతే చేంజ్ అయ్యారు,
చేస్తున్నారు, అంత వర్క్ ఓకే. ఇప్పుడు ప్రజెంట్ నేను నీ వర్క్ గురించి ఏం చేయబోతున్నావు అని మాత్రమే ఎందుకు తీసుకుంటున్నా అంటే నేను ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోవాలి నేను ఇంటర్వ్యూ, ఓకేనా? ఎందుకంటే నీది ఒక 3-4 గంటలు తీయొచ్చాము కూర్చుంటే, నాకు తెలిసి జోగా సీరియస్. ఒక్కొక్కటి నీది గంట వస్తుంది. నీ లవ్ స్టోరీ కావచ్చు, లేదంటే ఇంకో స్టోరీ కావచ్చు, నీ గొడవల స్టోరీలు కావచ్చు, నీ తాగిన స్టోరీలు కావచ్చు, నాకు ఇన్ఫర్మేషన్ కి. నేను అందుకే నేనేమంటున్నా అదంతా వద్దు, అమ్మ విషయానికి వద్దాం. 2 కోట్ల బిల్డింగ్ ఏం కష్టపడి కొంటావు నాకు అది చెప్పాలి నువ్వు ఫస్ట్. ఎట్లా కష్టపడి ఎట్లా చూడు అమ్మ అందరికి ఉంటది, నువ్వు ఒక్కనే మొగోని కాదు ఈ ప్రపంచంలో, నువ్వు నేను ప్రదీప్ రైడర్ ని ఒక రౌడీకి కావచ్చు, ఒక మంచి వ్యక్తికి కావచ్చు, ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా నేను రెస్పెక్ట్ చేస్తా. బట్ కొన్ని వర్డ్స్ అనేది అందరి దగ్గర వాడినట్టు నా దగ్గర వాడొద్దు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ప్రదీప్ కి ముందు కాబట్టి కూర్చోబెట్టినాడా, లేని నామగట్ట నేను ఎందుకు కూర్చోబెడతా? నేను కరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి కరెక్ట్ గా ఆన్సర్ చూపిస్తానా. ఇప్పుడు ప్రదీప్ నేనేమంటున్నా, ప్రదీప్ ముందు కాబట్టి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అండి భయ్, ఇంతమంది గుర్తుపడుతారు. ప్రదీప్ రైడర్ ని కొంతమంది ఫాలో అవుతున్నారంటే ముందు కాబట్టి, సంతోష్ ముందు కాబట్టి ఒక రౌడీని కూర్చోబెట్టింది అనుకోవాలి. నీ తన తాకత్ ఉంది, నువ్వు మాట్లాడగలుగుతావు కాబట్టి నీ ముంగట నేనున్నా. అఫ్ కోర్స్ నేను అనేది ఏంటంటే 100% ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు నీతో చాలా మంది నేను ఫాలో అవుతారు. నువ్వు 2 కోట్ల బిల్డింగ్ కావచ్చు, నువ్వు కొనాలని నేను రెస్పెక్ట్ చేస్తున్నా. నీ గృహ ప్రవేశం నన్ను కూడా విలువాలని కోరుకుంటున్నాను, ఓకేనా? ఇంటర్వ్యూ త్రూగా ఎట్లా ఆఫ్ ఇస్ పాసిబుల్ అంటే ఇప్పుడు ర్యాపిడో కొడితే నెలకు 1000-2000 వేసుకో, 60,000 మంత్లీ. 60,000 లో 20,000 తీసే ఖర్చులకు ఎన్ని సంవత్సరాలు పట్టాలి? ఇప్పుడు 23 ఏళ్ళు 5 సంవత్సరాలు కమాయిస్తా. సూపర్. 5 సంవత్సరాలు కమాయిస్తా, 5 నిమిషాలు కమాయించి ఇది చిట్టేసా. సూపర్. చిట్టేసి తీసి వడ్డీలకు ఇస్తా. చెప్పానా ప్రదీప్? బాగుంది, నువ్వు చెప్పింది బాగుంది, బరాబర్. ఇప్పుడు బయట మిత్తులకు ఇస్తే పైసలు వస్తున్నాయి రిటర్న్ అన్నా? ఎందుకు రాదన్నా? మనం ఇచ్చేటోళ్ళకి ఇస్తాం కదన్నా, ముఖం తెలియనోనికి ఇస్తామా మనం? తెలిసినోనికైనా ప్రాపర్టీస్ ఉన్నాయా చూసుకుంటావా? అరే వీడు ఇయ్యకపోయినా ప్రాపర్టీలు గుంజుకోవచ్చు అన్న. మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే వెనకాల మన 2 ఉంటారన్న, అన్నోళ్ళని పెట్టుకోకుండా చేస్తాం మనం. ఫైనాన్స్ బిజినెస్ ఏమైనా ప్లాన్ చేసినావా? లే అన్న, నువ్వు చెప్తున్నావు అన్న, అరే ఇట్లా ఉంటావు అంటే చాలా ఉంటాయి అన్న, చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రదీప్ ఎగ్జాంపుల్ ఉప్పల్ ఏరియాలో ఇక్కడ మనం ఒక ఇల్లు కొనాలంటే 50 లక్షలు, అవునా? 50 లక్షలలో నువ్వు అన్నట్టుగా 10 లక్షలు సంపాదిస్తే 10 లక్షలు పెట్టి ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు మేబీ. అది పెద్ద విషయం కాదు. నువ్వు ఉండే హైటెక్ సిటీ, నీ ఏరియా కాస్ట్లీ ఏరియా, ఇట్లా పట్టుకున్న మట్టి బంగారం మీ దగ్గర, వాస్తవం కదా? నువ్వు ఆ ఏరియాలో ఉంటావు, ఎందుకంటే పుట్టి పెరిగింది అక్కడ కాబట్టి. ఆ ఏరియాలో నువ్వు ఇల్లు కొనాలంటే మినిమం 1.5-2 కోట్లు కావాలి. అఫ్ కోర్స్, అవునా కాదు? లేట్ అయితే టైం అవుతుందేమో లేటు. గోల్ బాగుంది, నేను ఎక్కడ రెస్పెక్ట్ చేస్తా అంటే నీ గోల్ బాగుంది, నువ్వు కొంటావా లేదా పక్కన పెట్టు. నీకు ఆ గోల్ ఉంది కదా, ఇల్లు కొనాలి ఎట్టి పరిస్థితుల్లో నాకు ముందనే కాన్ఫిడెంట్ చూడు, అది నాకు నచ్చింది. నేను అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు ఎట్లా కొంటావు నీకు చేత కాదని నేను అనట్లేదు ప్రదీప్, నేను ఆ మాట అనట్లేదు. నేను ఏ మనిషిని నేను డిగ్రేడ్ చేయను, ఎందుకంటే ఎవరి లైఫ్ ఎప్పుడు మారుతుందో తెలియదు. ఈ రోజు ప్రదీప్ ఇట్లా ఉన్నాడు, రేపు పొద్దున ప్రదీప్ వేరే అవుతుండొచ్చు, అవ్వాలనే కోరుకుంటున్నా. ఏది చేసినా ఇప్పుడు చెడు లేకుండా మంచి ఎట్లా వచ్చింది నా దృష్టిలో, నేను థింక్ చేసేది చెడు అనేది ఉంది కాబట్టి మంచి అనేది వచ్చింది. చెడుకు మంచికి డిఫరెన్స్ అదే కదా. ఎవరు తెలిసి తప్పు చేయడు, మేబీ ప్రదీప్ తెలిసి కూడా కొన్ని తప్పులు చేసిండు. మనం తప్పు చేస్తే తప్పును ఒప్పుకుంటామన్నా, తప్పు చేయలేమన్నా. ప్రదీప్ కి నేను తప్పు చేస్తున్నా ఈ దారిలో వెళ్ళొద్దని ఎన్ని రోజుల బ్యాక్ రిలీజ్ అయ్యింది అనుకోవచ్చు అన్న. నువ్వు కొంచెం తప్పులు పోతున్నాయి, ఇది కాదు నా లైఫ్, ఇంకొంచెం మారాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది అన్నా? నేను చెప్పినా ముందు దోస్తులే అన్న, కుళ్ళు చెప్తున్నాను, అదే దోస్తా అన్న, అంతేనా? దోస్తుల గురించి రీల్స్ లో అరే దోస్తాన్ బోరాన్ అంటావు, ఇంటర్వ్యూలో దోస్తాను వద్దన్నా అంటున్నావు అన్న. ఎందుకంత మనసు ఇరిగింది అనుకోవచ్చు ప్రదీప్? ఇరిపోయిందన్న అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లా అన్న, నీకు అర్థం కాదన్న, నువ్వు దోస్తాను చేయాలి అనుకుంటా సక్క, నీకు తెలిసి ఉంటది కానీ నా దోస్తాన్ సంగతి నువ్వే చెప్పాలి. నా గురించి ఎంక్వైరీ, నా దోస్తాన్ సంగతి తెలుసు. బట్ సంతోష్ అన్న బయట తిరగకపోవచ్చు, నేను ఫీల్డ్ అది కాబట్టి. మనం ఫోన్ కొడితే మన ఫ్రెండ్స్ ఎట్లుంటారు, మన వాళ్ళు ఎట్లుంటారు అది వేరు. బట్ నేను ఒకటి ఫీల్ అవుతా ప్రదీప్, దోస్తాన్ అనేది ఒక లిమిట్ ఉండాలి. అంతే అన్న, లిమిట్ అన్న. లిమిట్ క్రాస్ అయింది అనుకో మనం క్రాస్ అవ్వాల్సి వస్తుంది. క్రాస్ అయినా అంటే జీవితాలు ఖరాబ్ అవుతాయి. ఆఫ్ కోర్స్ అర్థమైందా ప్రదీప్? ప్రదీప్ ఫ్రెండ్షిప్ తెలుసు, ప్రదీప్ స్టోరీలు తెలుసు, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ప్రదీప్ మారడానికి గల కారణాలు అడుగుతున్నా. మారాలి ఎందుకు అంటే, ఎందుకు నీలో మార్పు వచ్చింది ఈ మధ్య అని చూస్తున్నావు కదన్న. మస్తు మంది ఎట్లా అయిపోయారన్నా చూసినావా? మస్తు మంది దాంట్లోకి బానిస అయిపోయి, దీంట్లోకి బానిస అయిపోయి, ఇంట్లో మాట వినకుండా. మనం ఏంటంటే మనం కూడా దారిలోకి పోదురా, మనకు ఆ చెడ్డ పేరు వద్దురా బాయ్, ఇది ఇటు సైడ్ ఉండాలి, ఇది ఇటు సైడ్ ఉండాలన్న. మనం 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 బరాబర్ ఉండాలి అంతే.
ఓకే దోస్తాను ఉండాలా. ఇంట్లో ఎట్లా అంటే మొత్తం మనం ఇంట్లోనే ఎక్కువ నమ్మాలన్నా. రేపు పొద్దున ఏమైంది అనుకో వీళ్ళు రారన్న, ఇంట్లోనే వస్తారు మన కాడికి. అది పిఎస్ కానీ ఏమైనా కానీ కొట్టడ కానీ అప్పు కానీ పైసా కానీ చెప్పులు అని ఏదైనా కానీ అన్న, బట్టల విషయంలో కానీ. ఇప్పుడు మనం ఇది ఒక నచ్చింది, ఇప్పుడు పోతాం మనం రోడ్ మీదకి. నేను అమ్మకి ఫోన్ చేస్తాను, అమ్మ నాకు ఇది నచ్చిందమ్మంటే అమ్మ ఇస్తారా, పైసలు వీళ్ళు ఇస్తారా? నీకు తెలియాలి దోస్తాను చేసేది. అదే నాకు తెలియదు. అదే ఇప్పుడు మొత్తం మానేసినామన్నా మనం. ఏం దోస్తాను గీసాను మొత్తం లైట్ అన్న. ప్రదీప్ ఒక వాస్తవంగా మాట్లాడదాం. దోస్తాన్లో అవసరానికి డబ్బులు ఇచ్చేటోళ్ళు లేరా? ప్రాబ్లంలు ఉన్నా అంటే డబ్బులు ఇచ్చేటోళ్ళు లేరన్న, డొగ్గ కొట్టేటోళ్ళు చాలా మంది. అంటే నేనేమంటున్నా, చాలా మంది అంటే 10 మందితో దోస్తాన్ చేస్తే 3 మనల్ని ట్రస్ట్ చేయొచ్చు, 7 మంది ట్రస్ట్ చేయకపోవచ్చు కదా. నీకు 3 ఇంపార్టెంటా, 7 మంది ఇంపార్టెంటా? ఏంటంటే మన దాంట్లో 2 ఉంటారా నా దోస్తులు, వాళ్ళకాడ బాగా ధనం లేకపోవచ్చు అన్న, మంచి గుణం ఉందన్న వాళ్ళకాడ. అంటే ఏమైనా అయితే అరే ఇట్లా నేను ఉన్నారా, పైసా లేకపోవచ్చు అన్న, మంచి మనసు ఉంది, ఏమైనా అయిందా నాకు ఎమర్జెన్సీ ఇట్లా వస్తారు. శివాదన్న మా దోస్తు ఉంటాడు, నాని అని ఉంటాడు అన్న. నాని అని ఉంటాడు, అభి అని ఉంటాడు. సూపర్. మా బస్సులో ఉంటారు. మోడైతే కాదు మా కెమెరామెన్, అభి ఇద్దరు ఉంటారు. ఏమైనా అయితే వస్తారన్న ఇద్దరు. ఇట్లా అట్లా. ఓకే, దోస్తాన్ కోసం ఎంత మందిని కొట్టినావు అన్న? ఒకప్పుడు కొట్టేసినామన్న. ఒకప్పుడు అంటే నువ్వేమో పెద్ద ఈజీ అయ్యా. ఎంత అన్న? 20 కూడా అన్న. అదే దిమాగ్ వచ్చింది 16 సంవత్సరాల. నువ్వు అప్పట్లోనే ఏజ్ పోయినాం. రౌడీ షీటర్ కాదు, గొడవలు అంటే అవే కదా ప్రదీప్. ఇప్పుడు ఎంత నీకు? 19 లేదన్న 21. మొలక ఎంత ఎంత అనుకుంటావు? 23 అనుకుంటున్నా. 21 అన్న. శివ ఎవరు? శివ ఏమో నా తెలియదు నాకు. నేను అన్నాను పిలుస్తా. నీది డేట్ ఆఫ్ బర్త్ ఏంది? నీది 2003 or 2004 అనుకుంటా, గుర్తులేదంతా. నేను ఎంత అనుకుంటా చెప్పాను నీ అందాలా? 23 అనుకుంటున్నా. ఐ థింక్ లేదన్న 21 అన్న. 21 మొలకనే. మొన్న గేగ్ వచ్చింది. ఓకే, గేగ్ రాకముందుకే నువ్వు గేగులు స్టార్ట్ చేసినావేమో. బయట అడగానే చెప్తారు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి పొలం? పొలమా చూడాలన్నా, దున్నిన పొలాలన్నీ. అట్లా అడిగితే గల్లీ ఉంటుందన్న. అబ్బబ్బబ్బా, గలీజ్ గురించి ప్రదీపే మాట్లాడాలి, సంతోష్ యాంకర్ అయినాలే. వామ్మో. ఓకే, ఎన్ని లవ్లు ఉన్నాయి ప్రదీప్ కి? ఇల్లు ఉండే నన్ను వదిలేసి వేరేతో వండే. ఇల్లు ఉండే నాకు వదిలేసి వేరేతో వండే. అంటే ప్రదీప్ గేనా అన్నా? చూపిస్తాం మనవి. నువ్వు అన్నదానికే నేను చెప్తున్నా. అంటే ప్రదీప్ ఉన్న తర్వాత నన్ను వదిలేసే వేరేటోతో పండే అన్నావు, అదేనా వర్డ్? అంటే నీ దగ్గర లేకపోయిందా, లేదంటే నువ్వు సరిగ్గా చూసుకోకపోయిందా? చూసుకోకపోయింది కాదన్నా. ఎందుకు పోతుందన్న చూసుకోక చెప్పు. నువ్వు నీ నోట్లకి మన కాడ పైసా లేదు, ధనం లేదు. ఓకే, అర్థమైందా? ధనం ఉంటే ఈ రోజు రేపు జమాన్ ఏముంది? నీకు పైసా ఉందా? ఆ రైట్ మనోడు ఐసా అంటారు. పైసా లేదా? ఉన్న కైసా అంటారు. అందరు ఎట్లనే ఉన్నారు అందరూ. మళ్ళా అమ్మాయిలు నేను అందరికంటలే, నేను ప్రేమించిన అమ్మాయికి అంటున్నా నేను. సూపర్. మళ్ళా ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి ప్రదీప్ మనకి? ఒకటే ఉండే, ఒకటే పిల్ల ఉండే, అయిపోయింది లైట్. ఏ ఇయర్ లో లవ్? అది ఎన్ని ఇయర్స్ లో? ఆ పిల్లవని చాలా చేసిన నా ఫైట్, నన్ను తీసుకుంది లైట్. ఇప్పుడు ఏముందన్న, కన్ను కొడితే మంచి మంచి పొరలు అయిపోతారు రైట్. మళ్ళా రీల్స్ కాదు, రియల్ అట్లనే చేస్తాం మనం. మర్చిపోతున్నావా అమ్మాయితో తిరిగిన కావచ్చు, అది కావచ్చు, ఉంటారు కదా సినిమాకి వెళ్ళడం, ఇంకో దానికి అవన్నీ మర్చిపోయినావా? నేను ఏ పిల్లతో పోనా, మా క్లాస్మేట్ 4లతో పోతా అంతే. అమ్మాయి వదిలేయడానికి ప్రదీప్, నాకు పేర్లు సబ్జెక్ట్ నాకు పెద్దగా అవసరం లేదు. వదిలేయడానికి కారణం నువ్వేనా, లేదంటే నీ తన డబ్బు లేదనే వదిలేసిందా, లేదంటే ప్రదీప్ క్యారెక్టర్ లెస్ క్యాండిడేట్ అని వదిలేసిందా? పైసా గురించి అన్న, ఏమున్నా పైసానే నాకు ఉల్ల చెప్తున్నా. పైసా డబ్బులు లేవు, పైసా డబ్బులు ఉండవు మాకు, డబ్బులు లేవు కాబట్టి చీప్ చూసాడు. ఇప్పుడు నీకు 2 బంగారు వేసుకుని ఇట్లా ఊసా మాకు అన్నది. కానీ అరే మనోడే రాబోయాడు, రైట్ మనోడేడు నాడు 10 మంది చెప్తారే మనోడు రాబోయ్ మనోడు. పైసా మనకి ఏంటంటే పైసలు ఇలా మంచిగా పైసా ఉన్నట్ట. ఈ రోజు రేపు షో చూస్తున్నా ఎట్లుంది మొత్తం పబ్లిక్ లా. నీకు సంతోషం చూస్తే ఎన్ని లక్షలు ఉన్నాయి అనుకుంటున్నావు అకౌంట్ లో? నాకు తెలుసా అన్న, మనిషి ముఖం చూస్తారు నందదా అన్న. నెలకు 4-5 లక్షలు సంపాదిస్తాయేమో. మంచి కారు ఉంది, ఒక డ్రైవర్ ఉండు. ఇంకా నువ్వు హీరో ఏం కాదు ప్రదీప్. నేను ఒక విషయం చెప్తా, మీరు హీరోలు ఎందుకు మీరు హీరోలు అంటున్నంటే, రేపు పొద్దున మీరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. నేను మీ అందరికి ఎందుకు రెస్పెక్ట్ చేస్తా అంటే, సరే లవ్లు వదిలేసింది ఇదంతా కామన్, ఒక మనిషి లైఫ్ లో, ప్రతి మనిషి లైఫ్ లో ఉండేది ఇదంతా. ప్రదీప్ ఒక్కరి లైఫ్ లో కాదు. అమ్మాయిలు మోసం చేస్తారని అందరికి తెలుసు, అబ్బాయిలు మోసం చేస్తారని అందరికి తెలుసు.
ఇది కామన్ వాడే. కాకపోతే ఎందుకు అయింది అనేది ఒకటి ఉంటది. ప్రదీప్ ని ఎందుకు అడిగినంటే కొంచెం జెన్యున్ ఒప్పుకుంటాడు. అన్న నేనే కరెక్ట్ గా పొలం సరిగ్గా తయారు చేయలేదన్న, పక్కకు తెంగేసింది అన్నట్టు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, అది నీ పర్సనల్. అనుకున్నా మనం, మనకు తెలుసా ఏందో 10 మంది. ఎంత ఖర్చు పెట్టింది ప్రదీప్ అమ్మాయికి? మనం ఏం పెట్టలేనా. ఎంత ఖర్చు పెట్టించుకుండు? నేను కూడా ఏం పెట్టించుకోలేనా. ఏం చేసిండు మరి? ఏం చేసినా రామ రామ ఇవే కలిసినప్పుడు వాళ్ళు ఇదే సుప్రభాతాలు వాడుతుంటారు. ఉంటది ఐస్ క్రీమో ఇంకోటో. సో వాళ్ళు ఎవరు పెట్టే వాళ్ళు డబ్బులు పోని ప్రదీప్? చిల్లర కలిసిలో కంటే ఆమె పెడుతున్నా, నేను పెడుతున్నా. చిల్లర కొంచెం కొంచెం అంతేగా. ఏం లక్షలు ఎట్లా మీ లవ్ ఎట్లా ప్రదీప్? ఎట్లా పరిచయం? వదిలేసాను, అయిపోయింది అది లైట్. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా రిలేషన్ ఉన్నావు ప్రదీప్? లేదు. అంటే ఏం అర్థమైంది నీకు లైఫ్ లా? అంటే డబ్బు ఉంటేనే అమ్మాయి ఉంటదన్న ఫీలింగ్ వచ్చిందా ప్రదీప్? ఇది వాస్తవమా నిజంగానా? మనకాడ పైస ఉందా, పోరి ఉంది, లేదా పోరి దెంగేసింది. ఇంతకుముందు నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అనుకోవచ్చు అని నేను ఎందుకు అడిగిన అంటే ప్రదీప్, నేను ఏదో తోపు అనిపించుకున్నాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర 20 మంది ఎంప్లాయీ ఉన్నారు, వీళ్ళందరికీ నేను జీతాలు ఇస్తున్నాను. మరి మా లాంటి వాళ్ళ దగ్గరికి ఏ అమ్మాయి రాదు ఎందుకు? మీ బిజిలో మీరు ఉంటారు అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు మేము ఖాళీగా రోడ్ల మీద తిరుగుతామన్నా. ఖాళీ ఎందుకు తిరుగుతామన్నా? మరి ఎందుకన్నా ఎందుకు తిరుగుతామన్నా? మా పని మేము చేసుకుంటాం. ఇప్పుడు ఎట్లా నీ పన్ను చేసుకుంటున్నావు, అది నీ పని బంద్ చేసుకుని 10 లక్షలు వేసుకుని మీరు కార్లా ఏ పూర్ రా చెప్పు. సీరియస్ గా చెప్తున్నా ప్రదీప్, నాకు దాని మీద పెద్ద నాలెడ్జ్ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నా చిన్నప్పటి లైఫ్ అంతా నా లైఫ్ వేరే. ఈ విషయాలు నీకు ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు అక్కడ నుంచి కొన్ని వ్యక్తిగతంగా నువ్వు చెడ్డోనివైనా ఇంకోటైనా నీ కష్టాలు నీకున్నాయి, నీ ఎమోషనల్ థింగ్స్ నీకున్నాయి, నీ గోల్స్ నీకున్నాయి. నేను రెస్పెక్ట్ చేస్తాను ప్రదీప్ నా విషయంలో. ఇంకో అమ్మాయి లైఫ్ లోకి వచ్చినా, ఇంకో అమ్మాయి వచ్చినా, నేను ఒక్కటైతే అందరు అమ్మాయిలు అట్లా అంటే ట్రస్ట్ చేయను. కొంతమంది డబ్బు కోసం ఉండొచ్చు, కొంతమంది వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బు వచ్చి వాళ్ళు ఎన్నుకుండి నడిపించిన వాళ్ళు ఉన్నారు. మన ఇప్పుడు క్రికెటర్ ఉన్నాడు, ఆయన పేరేంది క్రికెటర్, మనోడు ఏం పని చేయకపోతుండే, ఆమె జాబు బ్యాంక్ ఎంప్లాయీ, ఈరోజు క్రికెటర్ అయ్యిండు. ఒకనొక సందర్భంలో వదిలేద్దాం అనుకుంది. అట్లా కూడా ఉన్నారు ఫీమేల్స్ లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మెచ్యూరిటీ లేక అనుకోవచ్చు, లేదంటే ఎదుటోడు ఇంకో విధంగా మాట్లాడి కావచ్చు. అమ్మాయినే తప్పు తీయాల్సింది లేదనుకుంటాను నేను. ఎందుకంటే మన అబ్బాయిలకు బోకర్ మాటలు ఎక్కువ వస్తాయి. అంటే మల్లెపూలు చల్లి మల్లెపూల వాసన, పువ్వులు లేకపోయినా అంటే చెట్టు పెడతాం మనం, వాసన ఎట్లా వస్తుందంటే చూసినాం అది చెట్టు అంటాం, తుమ్మ చెట్టును పట్టుకొని మల్లె చెట్టు అంటాం మనం. అట్లాంటి ఫ్లట్టింగ్ అనేది కామన్ గా ఉంటది. కాబట్టి దాంట్లో అమ్మాయినే తప్పు పట్టకుండా అబ్బాయిది కూడా ఎవడన్నా అబ్బాయి ప్రదీప్ గారు మంచోడు కాదు వేరే విధంగా మోటివేషన్ చేసి కూడా గుంజుకోవచ్చు కదా అమ్మాయిని. వాస్తవా కదా? బాగా డల్ అయిపోయిండు ఈ విషయానికి వచ్చేసరికి. ఏమన్నా ఇక మనకు మైండ్ ఎట్లా అంటే అన్న, ఒకటి చెప్తుంటే మనకు దానికి మాట్లాడబోద్దు అదే ఆలోచన వస్తుంది అన్న. అవునా? ఎందుకు రా భయ్, ఎందుకు ఏం చెప్తా నాకు అర్థం కాదు, సమాజ్ కాదు. అట్లా డిప్రెషన్కి వెళ్ళామా మనం? లేనా ఏం లేదు, బాధ వల్లే ప్రదీప్. నిజం చెప్పు, విషయాలు దాస్తున్నాడు ప్రదీప్. కానీ నేనేది దాస్తానా? అమ్మాయి వదిలేసినప్పుడు అమ్మాయి పేర్లతో ఏదో బాధపడ్డావా లేదా? నీ బాధ చెప్పు. బాధపడ్డ రోజులు ఉన్నా, మా బాధ చెప్పుకుంటే ఇప్పుడు నువ్వే తీర్చలేవు కదన్నా. బాధలు ఎవడు తీర్చడు, చెప్పుకుంటే తగ్గుతాయి. తగ్గవని ఎందుకు ఎక్కువ పెరుగుతాయి? గుర్తుకొచ్చి అంటే ఇక మన సెన్స్ మీద ఉంటది. ఓకే ప్రదీప్, ఇప్పుడు దోస్తానికి ఎక్కువ వాల్యూ ఇస్తావా, పేరెంట్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తావా? ఇంట్లోకేనా. ఓకే, దోస్తాన్ మీద ఎందుకు కోపం వచ్చింది ప్రదీప్ కి? ఒక టైంలో రాలేరన్న కొంతమంది. ఏం జరిగింది అప్పుడు ప్రదీప్ కి? నీకు ఇంత 2 పేర్లు చెప్పినా వాళ్ళే వచ్చారు, ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు అందరూ రాలే. తాగనీకి ముందుండే వాళ్ళు కదా వాళ్ళే. అందరు ఉంటారన్న, అందరు ఉంటారు. దాని పైస ఉందండి, నీకు చెప్పినా పైస ఉందా చెల్లో అప్పన్గా బాయే ఏ ఓయే कोई भी आए तो खत्म कर दे तो नहीं है बोलते पैसे ना को अपने नहीं है कोने बुल्ले का बंद ఏ గలీజ్ గందా ఆద్మీ ఇదే ఉంటది కదా, ఏ గాండ్ మారదో చాలా ఈ లాంగ్వేజ్ ఉంటది. అన్నాడు గంగనా కొడుకు అని కుట్ర ఇదే ఉంటది. అదే అనుకో ఏ మావిడాడుతో ఇది ఉంటది కదా, ఉంటదన్నా. బాగా బాగా డగల్ తిన్నట్టును గట్టిగా దోస్తాన్లా. కానీ డైలాగ్లు ఎందుకు ప్రదీప్ ఫ్రెండ్షిప్ మీదనే ఫాస్ట్ కొడతావు? కొడతానే ఇక స్టోరీల గురించి కొడతాను నేనైతే. నా లైఫ్ లో అయితే దోస్తులు అమ్మాయిల గురించి కూడా గొప్పతనం వర్ణించవచ్చు కదా, వాళ్ళ గురించి కూడా పెడతారు కదా. అరే కొట్టినా చెల్లెలు లేరు, చెల్లెలు సంత చెల్లెలు లేరు కాబట్టి అట్లా కూడా అవ్వచ్చు కదా. ప్రదీప్ నాకు ఫ్యాన్స్ పడుతుంది. ఓకే, ప్రదీప్ రైడర్ అనే పేరు ఎందుకు, రైడర్ అని ఎందుకు వచ్చింది? బైక్స్ నడిపిస్తావా? లేదన్నా, మా ఫ్రెండ్స్ అందరు ఇట్లా రైడర్స్ అని పెట్టుకుంటే అప్పట్లా ఇక పేరు అట్లనే పెట్టేసుకున్నాను. అందరు అట్లా పిలుస్తున్నాను, అట్లనే వాళ్ళే పెట్టారు. ఫస్ట్ నాకు ఐడి క్రియేట్ చేసుకుని రాకుంటుండే, నాకు ఇట్లా ఐడి క్రియేట్ చేయాలంటే వాళ్ళు చేసిండే. ఇక రీల్ స్టార్ట్ చేసిన చెప్పినా ఇందాక వాళ్ళు క్రియేట్ చేసారు. ఇక అట్లనే అందరు రైడర్ రైడర్ అని అట్లనే పెట్టుకున్న పేరు. మనం రైడింగ్ ఏం గిరిటీ ఫీలింగ్ రాలేదా? లేని పేరు పెట్టుకుని ఏతులు కొడుతున్నాను అన్న.
ఆయన రైటింగ్ అన్న 2 నిమిషాలు నేర్చుకుంటానా, నేర్చుకుంటే పెద్ద మాట. పుస్తకం ఏమైనా అయితే ఏందన్న పరిస్థితి ఓడొస్తాడు, వస్తావా అది నేర్చుకోవాలని ఒకసారి మీకు 5 లక్షల రూపాయలు ఇస్తావా అన్న? ఎవరికైనా నేను స్టార్టింగ్ ఎప్పుడో 1 year బ్యాక్ ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు రైడర్ అంటే నేను రైడర్ ప్రదీప్ రైడర్ అని కూడా నాకు షోక్ చేయాలనుకుంటే ఇప్పుడు ధనాదన ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయినా బయటకు పోతా, వారంలో నీకు వీడియో ఇప్పుడు వస్తుంది, నీకు లేపుకుంటా వీడియో. నేను నువ్వు లేపలేదు అనలేదు, అంటే నాకు ఏంటంటే ఏమైనా అయితే నాకు ఇప్పుడు నువ్వు వచ్చి నాకు అరే ఇగో ప్రదీప్ 1 లక్ష రూపాయలు ఇస్తావు, ఓడి ఏడు ఏమన్నా కుళ్ళేస్తున్నా ఓడి ఏడు. నేను ఏంటంటే నేను చెయ్యను, జస్ట్ చిన్నప్పుడు ఆ పేరు పెట్టారు. రైడర్ కాకుండా నీకు టాలెంట్ ఉంది, అది పెట్టుకుంటే ఇంకా బాగుండదు కదా, ఎవరు క్వశ్చన్ చేయడు కదా. అర్థం కాలేనా? నీకు టాలెంట్ ఉంది, నువ్వు క్రియేట్ చేయగలుగుతావు. నీ దగ్గర ఉన్న టాలెంట్ నాకు తెలిసి చాలా మంది తెలియకపోవచ్చు. నువ్వు విజువల్స్ బాగా తీస్తావు, నాకు తెలుసు నీ టేకింగ్ ఎట్లుంటది, అది అర్థమైందా? అట్లా దాని మీద ఏదైనా తీసుకోకుండా లేని ఎందుకు ఏతులు కొడతారా అని అనుకునేలాగా ఎందుకు అనేది నా ఇంటెన్షన్. ఉండనా లైట్ అన్న ఏం కాదు అనుకున్నాడు, అనుకుని ముట్ట ఫరక్ కూడా మనకి లైట్ ఇచ్చా. ఓకే, ఇంతవరకు ఎంతమందితో గొడవలు పెట్టుకున్నావు, ఎంతమంది కొట్టిర్రు, ఎంతమందిని కొట్టినావు? ప్రదీప్ దెబ్బలు తినలే, కొట్టేది వచ్చిండు, చాలా ఉన్నాయి, కావాలంటే వచ్చి అడుగన్నా చెప్పవి. నా దగ్గర ఏతల పడుతున్నా పీతల పడుతున్నా మళ్ళీ వచ్చిన మందిలో పడుతున్నా డైలాగ్ వద్దు, వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవమే చెప్తున్నా, నేను ఇంటర్వ్యూ పని చేసి నడనా పోదాం ఆఫ్లైన్ లో. అంటే ఒకటి ప్రదీప్, నువ్వు చాలా మందిని కొట్టినావు, ఐ ట్రస్ట్. కానీ అన్ని ఇప్పుడు ప్రదీప్ రైటర్ అనేది కొంతమందికి తెలియదు, ఒక్కొక్క గొడవ అయితే ప్రదీప్ రైటర్ ఏడున్నాడు పక్కన పెట్టాలని ఎవరు తెలియదు కదా. కనీసం తోపులాట్లను ఏ రోజు ఎవరు మీద చేయలేదు ఇప్పటివరకు. ఎందుకు చేస్తారన్నా? గొడవలలో పోతావు కదా ప్రదీప్. గొడవలలో నేను ఎందుకు పోతానా? వాడిని గెలిపించుకుంటేనే మనం నాన్న కొట్టేస్తామా అన్న. అంటే నేను ఎందుకు ఫ్రెండ్స్ గొడవలలో పోతావా? ఓన్లీ నేను పర్సనల్ గా నిన్న ఎవడన్నా అంటేనే ఇప్పుడు కొట్లాటలు చేయక మనం 2 సార్లు అయిపోతున్నాను, 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిఎస్ కొత్త గుద్ద వల కొట్టేస్తారు, తెలుసా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కొట్లాడతా, వెనకాలకు రుక్కిపోతారు, నేను ఒక్కనే దొరుకుతా, దాని వల్ల వచ్చి పట్టేసుకుంటారు, పోతాం. దోస్తులు వస్తారు, ఇప్పుడు ఫోన్ చేస్తే ఇంట్లో వస్తారా? ఇంట్లో వస్తారు. మనకు వద్దా షో పని చేసేసినాం. నువ్వు ఫోన్ చేయగానే అరే ఒక 1000 రూపాయలు కావాలంటే 2000 కావాలంటే కొట్టే ఫ్రెండ్ ఎవరు? ఎవ్వరు లేరన్నా. వచ్చే ఫ్రెండ్స్ ఎవరు? నాకు ఇట్లా అయిందిరా అంటే ఇద్దరు పేర్లు చెప్పినా వాళ్ళు వచ్చేటోళ్ళు ఇట్లా అయిందిరా కొట్లాట అంటే ఇట్లా కొట్లాట. మీ అమ్మన్న క్వశ్చన్ నేను అడుగుతున్నా, నీకు చెప్పినా నా దోస్తులు కూడా ధనం లేదు మంచి గుణం ఉందని చెప్పినా కదా, ఏమైనా అయితే ఇట్లా అయ్యే వరకు చేస్తారు వాళ్ళు. ఓకే, అంత చేసే వాళ్ళని రెస్పెక్ట్ చేయొచ్చు. సరే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండివ్వట్లేదు అంటే ఓకే మాట్లాడొచ్చు, కానీ వాళ్ళ దగ్గర కూడా లేవని చెప్తున్నాను. అంటే ఉంటదన్నా, ఉంటదంటే లేదని చెప్తలే. వాళ్ళవి ఇప్పుడు మనం ఎట్లా, వాళ్ళు ఎట్లానే అంతవరకు. అంటే నిన్ను క్లాస్ అయ్యి ఇప్పుడు దోస్తాన్లో కొంతమంది రిచ్ ఉంటారు ప్రదీప్, అందుకు అడుగుతున్నా నేను. అట్లా లేరు. ఓకే, ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలు నీకు ప్రపోజల్ పెట్టింది? ఇన్స్టాలో కావచ్చు, డైరెక్ట్ గా ప్రపోజ్ చేసిన అమ్మాయిలు? ప్రపోజ్ అయితే చేయలేను ఎవరైతే, నాకు ఎవరైతే. నువ్వు ఎంతమందికి చేసినావు? నేను కూడా ఎవరికి చేయలేను. ఎవరికి చేయలేదు. ఒక పిల్ల వదిలేసిన ఇంకో పిల్ల మీద ఇంట్రెస్ట్ లేదన్న మనకి. ఓకే ఓకే, ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ ఇప్పుడు ఇన్స్టాలో? 55K అనుకుంటాను. ఓకే, నీకు ఇష్టమైన డైలాగ్ ఏంది నువ్వు కొట్టిన డైలాగ్లలో? గుర్తొస్తలే అన్న, ఎందుకు మర్చిపోయినా. అప్పట్లో కొడుతున్నా, ఇప్పుడు బంద్ చేసేసిన. నా డైలాగ్లు ఏం కొడతలే ఇప్పుడు, జస్ట్ నార్మల్ చేస్తున్నా వీడియోలు అంతే. ఆ నార్మల్ ఏది ఇష్టం ఈ మధ్య చేసింది? నార్మల్ ఉంటుందన్న ఒక వీడియో ఉంటుంది, ఫ్లోక్ డాన్స్ ఉంటుంది అన్న. డాన్స్ చేస్తాను నార్మల్గా వస్తే ఇట్లా ఊపుతాం దానికి, ఇట్లా అంటే ఫిల్టర్లు కొడతాం, ఫిల్టర్ క్యాప్ కట్ లాగా ఉంటాయి కదా, ఇట్లా కొడతాం, అదే డాన్స్ అవుతుంది అంతే. ఓకే ప్రదీప్, నీకు ఇన్స్టాలో అరే నేను ఆన్కంటే బాగా కొట్టాలని జెల్స్ గా ఫీల్ అయిన ఇన్స్టాగ్రామర్ ఎవరు ఉన్నారు? నువ్వు వేరే వాళ్ళ వీడియోలు చూసి అరే ఆన్కంటే నేను బాగా కొట్టాలి రవి అని ఫీల్ అయిన ఆ అపోజిట్ పర్సన్ ఎవరు? ఎవరు లేరా, మనకు మనమే చాలు, మనకి ఎంత ఉందో అంత చూపించుకోవాలా. మన ఇన్స్పిరేషన్ ఎవరు నీకు ఇన్స్టాలో రావాలి? ఇన్స్పిరేషన్ ఎవరు లేరా ఇన్స్టాగ్రామ్ లేదు. ఏ ఫోన్ వాడుతుంది ప్రదీప్ ఇప్పుడు? 15 అన్న. 15 Pro Max. ఏ ప్రో మ్యాక్స్ కాదన్న, ప్లస్. ఈఎంఐ డైరెక్ట్ క్యాష్? ఈఎంఐ అన్న, మొన్ననే అయిపోయింది ఈఎంఐ. ఓకే, 1.5 year లో కట్టేసాను, అంటే 1.5 year పెట్టుకున్నా కట్టేసిన. సూపర్. ఇప్పటి వరకు ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి ప్రదీప్ కి? నాకు ఏ గిఫ్ట్ రాలేనా. నువ్వేం ఇచ్చినావు? మేము ఇవ్వనికి వెళ్ళే, మనం ఇవ్వనికి వెళ్ళే, మన పైసలతో మనం జల్సా చేస్తాం కానీ ఒక పైసలు తీసుకుని చేయాలి. ఓకే, అమ్మాయిలకు ఇట్లా ఎవరికి ఇట్లే లేరు. ఓకే, ఇప్పుడు రిలేషన్ లో లేవు? సూపర్, మంచి పని చేసినావు. ఇది ఒక దాంట్లో సెల్యూట్ కొడుతున్నాయి. ఉన్నా నేను చెప్పలే కానీ ఎవరు లేరా అన్న, నువ్వు పేరు చెప్పేసి ఉంటూ ఉన్నా చెప్పేసి. లేదు లేదు లేదు, ఉన్నా నేను చెప్పను నీకు పేరు, నేను పేరే చెప్పను. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి తమ్ములేని మీద ఏకరు ఇది ఏకరు ఇదంతా ఎందుకు రచ్చ. ఓకే ప్రదీప్, ఇప్పుడు నువ్వు చేసే వర్క్ లో కావచ్చు, ఎప్పుడన్నా నువ్వు ఈ రైడింగ్ కొట్టేటప్పుడు గొడవలు అయినాయా? ఎవరన్నా నిన్ను ఏమన్నా అనడం కానీ అట్లా? ఎవరు అనరు,
అన్నారా? ఎందుకంటారన్న? ఓకే, చిన్న చిన్న అంటే తెలియక లేట్ గా వచ్చిన వాడిని కావచ్చు, ఇంకోటి కావచ్చు, సో ఒకటి జరుగుతుంటాయి కదా. లేదన్నారు ఏం లేదు, మన పని మనం కరెక్ట్. మనం ఇప్పుడు మనం బయటకు వస్తే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం దాని మీద ఫోకస్ పెడతాం. ఓకే, పని అయిపోయిందాక మనం ఏడుకోమన్నా. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని ప్రమోషన్ చేసినావు ప్రదీప్? అలా నేను చేయలేనా. బెట్టింగ్ ప్రమోషన్ చేసిన అప్పుడు మధ్యలో చేసిన, బెట్టింగ్ ప్రమోషన్ చేసిన ఆపేసిన అన్న. ఓకే, ఎందుకు ఎందుకు రిలీజ్ అయినావా? ఎట్లా ఇది మిస్టేక్ అని తెలిసినాకనా ఎట్లా? చేసిన అన్న, నేను చేసిన వాళ్ళు పైసలు ఇస్తుండే డిలీట్ చేస్తుండే వాళ్ళు. ఇక మంది కాదు, ఎంత ఇస్తారు వాళ్ళు అన్న? నాకు వీడియోకి 4K ఇస్తుండే అన్న, అంతే. వీడియోకి ఒక వీడియోకి ఇస్తుండే. ఎప్పుడైనా అనిపించిందా ప్రదీప్ కొంచెం తప్పు చేస్తున్నామేమో, ఇది ఇది ఫేక్ అని? అప్పుడు ఏం చేయలే అన్న, ఒక 4 వీడియోలు ఏం చేసినా ఇక లైట్ తీసుకున్నా అంతే. ఎనఫ్. ఓకే, అందుకే ఎక్కువ ఫోకస్ కూడా కాలేదు నాకు తెలిసి. నేనేం చేయనన్నా అలాంటి పనులు. ఓకే, ఏ బండి ఉంది నీకు ఇప్పుడు? అన్న ఏ బండి ఉంది? అన్న. ఓకే అన్న గరీబోని అనుకుంటే పెద్ద పెద్ద బ్రాండ్లే వాడు. డియో BMW అన్న, ఏదన్నా కానీ అందరు కొంటారు అది. నువ్వే కొంటావు చిట్కేలా, చిన్న బండి అన్న. ఎంత ఉంటుంది అది? ఎంత ఉంటుంది? 1,00,000 రూపాయలు ఉంటుంది. 1,00,000 రూపాయలు అంటే నెలకి ఎంత కట్టాలి? 3,500, 2 సంవత్సరాలు ఏమే ఉంటుంది. అంతేనా? అంతే, మీకు అంతే. మాకు అరే ఒక 10 కోట్లు అన్నట్టు. కాదు కాదు, ఒక షోరూమ్ బండి కొంటే 3,500 డౌన్ పేమెంట్ ఎంత ఉంటుంది? 30,000. యూట్యూబ్ లోకి రావాలని ఎందుకు ఆలోచించలే ప్రదీప్? యూట్యూబ్ లో అంటే సపోర్ట్ గిపోర్ట్ ఎవరు లేదన్న. అప్పుడైతే ఏం సపోర్ట్ కావాలి నీకు? మనకి యూట్యూబ్ లో ఏంటంటే అన్న ఇప్పుడు ఎడిటర్ కావాలి, తీసేటోడు కావాలి. మన వాళ్ళు అంటే రారా వీడియో తీద్దాంరా అంటే, అరే ఎండలో ఎవరు వస్తారా, అరే దారా కాదామంటే అరే వస్తున్నారు 2 నిమిషాలు. కళ్ళు మూసుకొని ఇట్లా తెరిచి మనం తీసుకున్న బిల్లు కట్టక ముందుకు అనుకుంటారా? రైట్ నర్రా, చలో హాత్ మారో చలో. తాగినాక ఎక్కువ మేజర్ గా మీ ఫ్రెండ్స్ కలిస్తే మాట్లాడుకునే సందర్భాలు ఏవి ప్రదీప్? తాగినాక తాగముందు? నేనైతే ఎక్కువ షోకి ఏదైనా తాగుడు వీగుడు. ఇప్పుడు ఒకసారి తాగితే అది కొంచెం తాగి ఇంటికి అంటాను అంతే. అనుకుంటే ఎప్పుడో ఒకసారి అయినా దావతుంటే ఫ్రెండ్స్ బర్త్డేలు ఉంటే కానీ ఏమన్నా అంతే. నేను అనేది ఏంటంటే క్యాజువల్ గా మాట్లాడుకుంటా కూర్చున్నప్పుడు ఎక్కువ నార్మల్ మాట్లాడితే మీదే. అరే నాకు తెలిసింది ఏంటంటే ప్రదీప్ ఉంటే కొంచెం ఫన్నీగా ఉంటది, ఫన్నీగా కొంచెం ఈ కైండ్ ఆఫ్ నీ ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ అంటే అందరికి ఉంటుంది అన్న. నేను వచ్చినా నాకు అది టైం పాస్ చేస్తారు, అవి ఉంటుంది టైం పాస్ అవుతుంది. అలాగే వాళ్ళు బి టైం పాస్ చేస్తారు, అందరు ఉంటాం. అది ఎప్పుడో ఒకసారి కలుస్తాం, డైలీ ఏం కలవం, ఎప్పుడో ఒకసారి అంతే. మీరు అందరు కలిసే స్పాట్ ఏది? స్పాట్లు బీట్లు లేదు, స్పాట్లో వచ్చే పోలీసులు గుర్తు ఆడుతారు. స్పాట్లు బీట్లు ఏడున్నాయని ఈరోజు రేపు రోడ్ల మీద కలవాలి. ఆయన అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఓకే, అవుతాయేమన్నా ప్రదీప్. ఓకే, మంచిగా చేయి ఇంకా అట్లనే. వీడియోలు బాగున్నాయి, బట్ ప్రమోషన్స్ మీద ఎంత సంపాదించిన బ్రో? అన్నా నేను 4 వీడియోలు పెట్టినా. 4 వీడియోలు అంటే ఒక వీడియోకి 4,000 అనుకో. నేను బెట్టింగ్ గురించి అడగట్లేదు, సబ్జెక్ట్ కూడా నాకు అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం అడుగుతున్నా, సరే ప్రదీప్ ఎంతమంది నీకు ఫాలోవర్స్? 55. ఇప్పుడు నీ ఫాలోవర్స్ కి 4,000 అంత. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అది ఫేక్ కాబట్టి 10 రూపాయలు ఎక్కువ చేయించుకుంటారు. ఇన్ కేసు ప్రదీప్ తో ఎవరన్నా ఏదైనా చిన్న ప్రమోషన్ చేయించుకోవాలంటే ఎంత స్టార్ట్ చేస్తావు? అంటే నేను ఇప్పటికి ఏం ప్రమోషన్ చేయలేదన్నా. ఏమో చేసిన, ఒక బిర్యానీలో ఏమో చేసిన, మండి అంతే. బిర్యానీ మండి చేసిన, మండి అనుకుంటా. ఓకే, 3,000 ఏమో ఇచ్చిరన్న. అది పెడతారా మళ్ళీ డిలీట్ చేస్తారా? ఏదన్నా పెడతామన్నా, ఎందుకు డిలీట్ చేస్తామన్నా? డిలీట్ చేస్తే మనకేమొస్తుంది అన్న? అవును, అదే అంటున్నా. వేరే వాళ్ళు ఇవ్వరు, టాక్ అనేది బ్యాడ్ గా స్ప్రెడ్ అవుతా ఉంటుంది. ఓవరాల్ గా నీ ఇంటెన్షన్ ఏంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రదీప్? ఎన్లా సెటిల్ అయిద్దాం అనుకుంటున్నావు ప్రదీప్? చూడాలన్నా ఇక మైండ్ మూవ్ అవుతున్నా, చిన్న చిన్న పనులు చేసుకో. దోస్తాను బాగా తగ్గించినట్టున్నావు ప్రదీప్ ఈ మధ్య. అన్న శివ ఎట్లా పరిచయం నీకు? శివనన్న లంజోడక శివ ఇట్లయితే పరిచయం అన్న. అంటే ఇంటి వెనకాల ఉంటాడు ఆయన. మీ ఏరియానే కదా? అంటే ఆయన డే లైఫ్ లో ఉంటాడు, ఇట్లానే పరిచయం. నీకు ఈయన శివ ఫ్రెండ్ తరపుకెళ్ళి పరిచయం ఆయన. ఓకే, లంజోడక శివ కాకముందు కదా? రీలు తప్పు, ఆయన ఫేమస్ అయిందే లంజోడక శివ అనే డైలాగ్ తో. అందుకే అది చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు శివ అంటే గుర్తుపట్టరు, ఎవరో అనుకుంటారు. అర్థమైందా? లంజోడక శివ అంటే అందరికి తెలుసు, అందుకే అదండి. నేను అనాలని ఇంటెన్షన్ కాదు, ఆయనకి అదే కదా బ్రాండింగ్ అనేది. అది ఏదో తెలియకుండా కొట్టేసిన అనుకుంటున్నా డైలాగ్, కానీ ఆయన మంచి వ్యక్తి, పెద్ద కత్తి. ఆయన జోలికి వస్తే తెంపేశాడు ఆయన. ప్రదీప్, నేను ఒక విషయం చెప్తాను, ఆయననే కాదు ఎవడైనా అంతే. వాని తప్పు లేకుండా వాని జోలికి వస్తే ఎవడు ఊకోడు. అది ప్రదీప్ కావచ్చు, శివ కావచ్చు, సోకాల్డ్ సంతోష్ కావచ్చు, ఇంకెవరైనా. ఇప్పుడు నేను ఇప్పుడు ఏమ్రా ప్రదీప్ అంటే గుద్దలా కాలుతుంది ఎవరికి, అర్థమైందా?
తమ్ముడు లేదంటే పేరు పెట్టి పిలిస్తే ఓకే. అవు నువ్వు పెద్ద చిన్న అనేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అవన్నీ లేవు. అవు అరే అంటే కొమ్ములేం రావు, తమ్ముడు అంటే కొమ్ములేం దిగిపోవు. అవునా నేను అడగొద్దు అని ఫిక్స్ అయిన క్వశ్చన్ లో ఉన్నాయి నేను. అవునా ఏం అడగలేదు కూడా నేను. ఓకే శివ, అండ్ ఓకే నువ్వు ఎక్కువ ఏమైనా ఇబ్బంది పడ్డావా? ఏం లే అన్న, ఏం లేదు కదా, ఏం లే. బయటికి పోయి అరే అన్న ఏందిరా ఖుషి అయిపోయినా అన్న, చాలు నీతో కూర్చున్నా. నువ్వు కూడా మంచిగా ఇస్తావు అందరికి ఇంటర్వ్యూలు. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. మీరు కూడా ఏదైనా యూట్యూబ్ ఏదైనా స్టార్ట్ చేస్తే నా హెల్ప్ ఎనీ టైం. మీరు ఏదైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అన్న మేము ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం కొంచెం మమ్మల్ని చెయ్యి. ఎందుకు ఈ మాట, నీకు ఆల్రెడీ ఫేమ్ ఉంది బయట. బ్యాడ్ గా పోర్ట్రేషన్ తెచ్చుకోకు. ఆడపిల్లల గురించి ఎక్కువ గలీజ్గా మాట్లాడకండి. ఎందుకంటే మీరు బొచ్చడు కొట్టిరు మంచి మంచి దోస్తాన గురించి, వాళ్ళ గురించి కొట్టి అరే ఇంద్రాయి కొడుకులు అనేటట్టు తెచ్చుకోకండి. అంత మించి ఏం లేదు. వేరే కొట్టండి, ఆళ్ళంగా వీళ్ళంగా ఇవి మంచిగా అనిపిస్తాయి నాకు కొన్ని కొన్ని. కానీ కొన్ని అమ్మాయిల పర్సనల్, ఇప్పుడు మనం ఒకటి 4 గోడల మధ్యలోనే ఏదైనా ఒక అమ్మాయి అబ్బాయి కూర్చున్నట్టే 4 గోడల మధ్యలో బయటికి వెళ్ళి 10 మందిలో వేస్తే చెప్తూ కొడతాడు ఎవడైనా. అది ఉండొద్దు. మనం మాట్లాడేది కూడా అన్ని బంద్ చేసినామా. ఒకప్పుడు చూసినా వీడియోలు అంతే, ఇప్పుడు ఏమైనా అనిపిస్తున్నా నీకు చెప్పు? మధ్య నేను బిజీ అయ్యి చూడట్లా, ఇప్పటిదాకా నువ్వు ఆడది నేను వెళ్ళేది చూస్తున్నా కానీ పెద్దగా ఏం కనిపించాలి నాకు. ఏం లేదు అయితే మనం మేజర్ గా నీకు వచ్చే కామెంట్ ఏంది ప్రదీప్? కామెంట్ ఏం మనం చూసుకోమన్నా, లైట్ కొట్టి లైట్ తీసుకుంటాం. ఓకే లైట్ అన్న చలైట్. ఇన్స్టా గురించి మాట్లాడితే కోపం వస్తుంది కదా బాగా. అట్లేం లేదు, ఇది అంతా పెంట ఎందుకురా అనుకుంటున్నావు. ఓకే ప్రదీప్, ప్రమోషన్ చేసుకో. 10 రూపాయలైనా ఎంతైనా ఏది అడగండి, అడగడంలో తప్పలేదు. కానీ పొడగొట్టుకోకండి. ఇప్పుడు నువ్వు ర్యాపిడో వేస్తే ఒక పొద్దంతా వేస్తే 1000 రూపాయలు వస్తాయి. అదే పొద్దంతా వేస్తే ఇవి వస్తే ఆ 1000కి 1000 తోడైతాయి కదా. నువ్వు అన్నట్టుగా డ్రెస్లు అని కానీ అది కానీ కొంచెం నెగిటివ్ బాగుంది చూసుకోదా. ఒక అన్నలా చెప్తున్నా అంతే, నెగిటివ్ అని ఏం లేదు. వీడియో చాలా బాగున్నాయి, ఇంకొంచెం స్పీడప్ చేయి. ఎందుకు డల్ అయినావు మరి? వీడియోలు ఎందుకు పక్కన పెడుతున్నావు? తీసేటోళ్ళు లేకుండా ఇప్పుడు లేరన్నా. అది పెట్టుకొని స్టిక్ పెట్టుకొని సెల్ఫీ వీడియోలతో కూడా చేయొచ్చు. ఎందుకంటే నోన్ ఫేస్, నీది అనోన్ ఫేస్ కాదు కాబట్టి ఎంతో కొంత నెలకు 10,000 వచ్చిన దాంట్లోకి ఇంట్లో ఖర్చులకు వస్తాయి కదా. నువ్వే ఒక ఛానల్ పెట్టుకొని బ్లాగ్ లాగా చేసిన అయిపోతుంది కదా. ఈ టైం అంతా వేస్ట్ చేయకుండా డెఫినెట్ గా ఎనీ టైం నేను అందరికి అదే చెప్తా, రండి. ఎవరైనా 10 రూపాయలు సంపాదించాలని ఉంటది, సంపాదించుకోండి. ఎందుకంటే మీ ఫేమ్ ఉంది కదా ప్రదీప్. ఫేమ్ లేని వాళ్ళు అంటే అది పక్కన పెట్టు. ఏం ధనంలో చెడ్డోళ్ళు వచ్చి ఇక చూడండి థమ్స్ అప్ తాగుతుండు నా కొడుకు, బాత్రూమ్ పోయిండు ముట్టిగా, ఇవన్నీ ఉంటాయి. మీ తను ఉంది కాబట్టి అది మూవ్ ఆన్ చేయండి. ఆ సర్కిల్ ఉంది కాబట్టి కొంచెం తిరుగుడు ఎక్కువైంది అనుకుంటా, కొంచెం వద్దు అదంతా. ఉండాలి, నువ్వు అన్నది కూడా కరెక్టే, దోస్తాను ఉండాలి. మీ అమ్మ అన్నట్టుగా మీ అమ్మ వాస్తవం చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భరిస్తుడు మీ అమ్మకి దండం. అంటే నీకు అది ఉంది, మా అమ్మ నన్ను భరిస్తుంది అన్నది ఉంది. మీ అమ్మ గురించి మాట్లాడినప్పుడు నీ కళ్ళలో వాటర్ తిరుగుడు కావచ్చు, అది కావచ్చు. బట్ మమ్మీని మంచిగా చూసుకో. డబ్బులు అనేది టార్గెట్ అవసరం లేదు, మనం చేస్తా ఉంటే ఫలితం అదే వస్తుంది. టార్గెట్ పెట్టుకున్నట్టు సంపాదించినట్టు చరిత్ర లేదు. ఎక్స్పెక్టేషన్ లేకుండా పని చేయాలి, ఆటోమేటిక్ గా దేవుడు అనేటోడు మనకు డబ్బులు ఇస్తాడు. అంతవరకు ఎవరికి మనం అన్యాయం చేయొద్దు. అట్లని మనం కష్టపడే సొమ్ము వస్తుందంటే రూపాయి కూడా వదలొద్దు. నేను చెప్పేది, ఇప్పుడు నేను ఒక రీల్ చేయితమ్మా, రీల్ చేయితమ్మా అంటే సరే అన్న వల్ల నాకేమైనా ప్లస్ అవుతుంది అనుకుంటే చేయాలి, లేదంటే అన్న నేను కొంచెం గింత తీసుకుంటాను, నాకు అవసరం, తప్పలేదు దాంట్లో. ఓకేనా? రైట్ ప్రదీప్. అండ్ ఏంది అన్న నాకు తీసి వదిలేసిండు ప్రదీప్ ని అన్న అనుకోకండి. లేదు, ప్రదీప్ పర్సనల్ గా మంచి వ్యక్తే. కొంచెం అప్పుడప్పుడే కొంచెం తిక్కలు చేస్తా ఉంటాడు. అది కూడా కొంచెం మైండ్ మెచ్యూరిటీ వచ్చినా కొద్దిగా, చిన్న వయసు కదా 21 అంటే, మనిషి అట్లా కనిపిస్తుండే. ఎందుకు కనిపిస్తాడు చాలా వయసు అంటే 27, 26 లాగా కనిపిస్తాడు. కానీ చిన్న అబ్బాయి. అది వాళ్ళ మీ ఫాదర్ జీన్స్ అట్లా బట్టి మేబీ కావచ్చు. ఓకేనా? అన్నకు తెలియలే మన సంగతి, నా గురించి తెలిసి గుండె చేస్తాడు. అన్ని నువ్వే అన్ని నువ్వే పనా? లేదు చెప్పినా గినోను ఇంటర్నెట్ రాదు అనుకుంటుండు ప్రదీప్. నా గురించి నాకు తెలియని కోణం ఇంకా అన్నగా. ప్రదీప్ గురించి ప్రతి పాయింట్ తెలుసు నాకు. 100లో 70% తెలుసు, 30% పక్కన పెడితే. ఓకేనా? కానీ ఒక మనిషిలో చెడు ఒకటే కాదు. నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రదీప్ పర్సనల్ కూడా కొంచెం మనిషి కొంచెం అరే దున్నేస్తా తన్నేస్తా అంటాడు, కానీ అట్లేముండదు, కొంతవరకు ఉంటది. లేదు, అది డైలాగ్ల వరకే పరిమితం కొన్ని. ఇక పర్సనల్ గా వస్తే ఎవరైనా అంతే కాబట్టి ప్రదీప్ కూడా అంతే. థ్యాంక్ యూ ప్రదీప్, అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చినావు. ఇంటర్వ్యూ ఇచ్చుడు కాదు, డైరెక్ట్ గా లాక్ చేసావు. ఫ్రెండ్ తో వస్తే లాక్ చేసిన ప్రదీప్ ని. నేను ఇక్కడికి వచ్చి నీకే థ్యాంక్ చెప్తున్నా. ఎందుకు ప్రదీప్? ఏం లే అన్న, అంటే జర మంచిగా ఉంటావు నువ్వు, నీ వీడియోలు చూస్తుంటా అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ టైం నీ యూట్యూబ్ పర్పస్ లో ఏదైనా స్టార్ట్ చేసినా, నీకు ఏదైనా ఇక్కడ పోస్టర్స్ కానీ ఇంకేదైనా కానీ
ముందుకెళ్ళు ఒకనివే కాబట్టి కొంచెం దోస్తాన్ని పక్కన పెట్టి వర్క్ మీద ఇంకెక్కువ ఫోకస్ చేస్తాం. ప్రతి రూపాయి ఇంపార్టెంట్. అవునా యూట్యూబ్ రేపు పొద్దున నువ్వు వద్దనుకుని నమ్ముకోవచ్చు. అవునా ఓకేనా? చెడు అనేది అందరికి వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. దాన్ని కవర్ చేసుకో. ఒకప్పుడు అరే మారిపోయినరా అనేది వీడియోలు చూస్తే అర్థమవుతుంది, కానీ ఇంకొంచెం చెయ్యి. సూపర్. ప్రదీప్ ఇంటర్వ్యూ బాగుంటది. కొంచెం ప్రదీప్ గిల్లి కోమ కోరేంటి డైలాగులు కొట్టేయలే. ఎందుకు కొట్టేయాలి అంటే మళ్ళీ వద్దు సప్మని బూతులు మాట్లాడాను అనుకో, నేను ఇప్పుడు మాటలనే చెక్ చేసుకుని కట్ చేయాలి కొన్ని, వద్దు అట్లా అని. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. చెయ్యి. అండ్ బంగారుకొండ సాంగ్ చేస్తున్నాము కంపల్సరీ. ఆల్వేస్ నన్ను ఎప్పుడు పిలిచిన వస్తా డెఫినెట్ గా. అండ్ ఆ సాంగ్ కి ప్రమోషన్ కూడా చేయాలి. నేను ఇంటర్వ్యూ చెప్తున్నాను నీకు ఇది. ప్రతిదీ గుర్తు పెట్టుకోండి. నేను చెల్లి దగ్గర నంబర్ తీసుకుంటున్నది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంటర్వ్యూ. ప్రదీప్ నీ సబ్స్క్రైబ్ నీ ఫ్యాన్స్ చెప్పు, ఏమని చెప్పాలన్నా? ఏమో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. ఫస్ట్ టైం ఈయనకే చెప్తున్నా నేను. సబ్స్క్రైబ్ కొట్టురు అన్నకి, మర్చిపోకూరే. కింద గంట ఉంటుంది, ధన్మని కొట్టేశారు. ధన్మని కొట్టారు మళ్ళీ రిటర్న్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.